హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఖచ్చితంగా మన విశ్వంబరం కాదు, విశ్వరూపం ఉండబోతుంది. అన్ని రకాలుగా విజృంభించిపోతున్నాం ఈ వీడియోలో. సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, అన్నీ ఇడిచిపెట్టి మనస్ఫూర్తిగా ఏది అనిపిస్తుంది ఎంటర్టైన్ చేయడానికి శత విధాలా ట్రై చేస్తాం. ఫుల్ సీరియస్గా ఉంటుంది, ఫుల్ కామెడీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. 1.5లో పెడతారా, 2.8లో పెడతారా మీ ఇష్టం. వీడియో మొత్తం చూడండి. మెజిషియన్ అనుకుంటున్నారా? ఈ లాస్ట్ టైం బిగ్ బాస్ టైంలో మన వీకెండ్ డ్రెస్సులు ఉన్నాయి చూసారా, అవి కొంచెం టైట్ అయిపోయినాయి. ఇంకన్నీ వాడదాం, శనివారం ఆదివారం బిల్డప్ ఇద్దాం అనేసి వేసుకున్నాను అనమాట. దాని మించి ఏం లేదు. సో ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక మంచి పాట పాడాలనిపించింది. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతుంది లో కోపం. ఈ స్టెప్పులు ఏడా చూసినట్టు ఉంటుంది మీకు. ఏరా ఇంత సిగ్గుగా కూడా తయారాడు. మా ఫ్రెండ్స్ ఒకటి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆదిరెడ్డి, రే ఆది, ఒకప్పుడు ఫుల్ సిగ్గు కదరా నీకు, సిగ్గు ఎగ్గు లేకుండా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, తేడా కొడుతున్నావు నువ్వు ఏంద్రా అని. లేస్తే యష్మి గురించి చప్పట్లు కొట్టు ఇంత ఏంద్రా ఇట్లా తయారాడు అనేసి అందరూ అంటూ ఉంటారు అనమాట. ఇంకా వరస్ట్గా తయారవుతుంది చూస్తూ ఉంటారు అని చెప్పిన. సో ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చిన్న మాట అనమాట. నాగ్ సార్ హోస్టింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా జెన్యూన్గా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ జెన్యూన్గా ఎవరు ఫీల్ అయినా ప్రాబ్లం లేదు. ఉన్నది ఉన్నట్టుగా నాకు ఏమనిపించిందో చెప్పేస్తాను. అండ్ సోనియా రెచ్చిపోబోతున్నారు, మీకు అర్థం కావట్లే విషయం. నేను క్లారిటీ ఇస్తాను. మామూలుగా రెచ్చిపోరు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఆడపులి రెడ్లో ఎందుకు పెట్టరు? ఆడపులి, పులి ఎక్కడ ఉంటుంది? గ్రీన్. గ్రీన్ ఎక్కడ? ఫారెస్ట్. పులి ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో ఉంటుంది. ఫారెస్ట్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్లో ఉంటుంది. మీరు దేంట్లో పెట్టరు? రెడ్లో. నో వే, జనాలు ఒప్పుకోరు అనేసి ఆవిడ ఫీల్ అవుతుంది. మీకు అర్థం కావట్లేదు మ్యాటరు. పాయింట్లోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడతా 1 by 1 కామెడీగా సీరియస్గా అన్ని రకాల మిక్స్డ్ ఒపీనియన్స్తో మాట్లాడదాం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఇంకా బుద్ధి రాలేదు సోనియా గారికి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ యష్మి అయితే అసలు మామూలు యాక్టర్ కాదు స్వామి. కేజీఎఫ్లో హీరో యష్ కాదు, యష్మి. తందానే తానే తానే తందానే తందా తందానే తన్నాలి తన్నాలే అట్ట అనిపించింది నాకు. ఏంది స్వామి అదే? అది యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ కాదు, సీరియల్ యాక్టింగ్ కాదు, ఇంకా అదికు మేలే. అది ఎలా నోడాక అత్త వెళ్ళప్పది. నార్మల్ ఓవర్ యాక్షన్ కాదు, కళ్ళ ముందే కనబడేటప్పుడు సింపుల్గా అలా కాదు సార్ అని నవ్వి వెంటనే ఎమోషన్, వెంటనే నవ్వడం, అన్నిటికీ రియాక్షన్, వెరైటీ రియాక్షన్. అబ్బా సెకండ్కి ఒక రకంగా చూపించింది స్వామి. మామూలు యాక్టర్ కాదు ఆవిడ విషయం వచ్చినప్పుడు మాట్లాడదాం. అమ్మో అరాచకం. మణికంఠ ఏకులాగా వచ్చి మేకులాగా తయారాడు, దెర్ ఈజ్ నో డౌట్. అభయ్ మాత్రం మామూలు సేఫ్ గేమర్ కాదు స్వామి. ఎంత సేఫ్ గేమర్ అంటే లాస్ట్లో చెప్తా. అండ్ భాషా గారు ఎమోషన్ మామూలు గూస్ బంప్స్ రాలేదు స్వామి నాకు. నిజంగా నాగ్ సారు యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ అనగానే నాకు గూస్ బంప్స్ అంతే జమ్మని లేచిన ఇంటికలు. ఏం ఫీల్ వచ్చింది నిజంగా రా మామ, ఏమన్నా ఫీల్ రా మామ. ఇంకా ఫన్నీగా స్టార్ట్ చేద్దాం. సుత్తి చెప్పే కంటే ఫన్నీగా మామూలుగా మాట్లాడదాం అనమాట. ఒక్కొక్క పాయింట్. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మంచి ఇంట్రో సాంగ్తో వచ్చారు. మన హౌస్ మేట్స్ మాటలతోనే వచ్చారు. ఇక్కడ కూడా మన సోనియా గారి హవా నడిచిందనమాట. ఎక్కువ ఆవిడే వినపడుతుంది, ఎందుకంటే ఎక్కువ ఆవిడే వినపడతారు కాబట్టి హౌస్లో కూడా గట్టిగా. సో ఆవిడే డైలాగ్స్తోనే ఆ ర్యాప్ సాంగ్ ఎక్కువ ఉంది, బాగుంది ఇంట్రో సాంగ్. దాంతోపాటు ఇంట్రో సాంగ్లో ఉన్న డైలాగ్స్ లాస్ట్లో స్టార్టింగ్ సాంగ్ మధ్యలో వచ్చి చూసారు డైలాగ్స్. మూడో కన్ను శివుడి మూడో కన్ను చూశారో అనే స్టార్ట్ అవగానే అమ్మ ఎరగదీస్తాడు ఈరోజు సారు. మూడో కన్ను తీసాడంటే వాళ్ళందరూ నోళ్ళు మూయిస్తారు అనుకున్నా. సగం మూయించారు, సగం డొల్ల. కానీ ఆ డొల్లకి రీజన్ ఏంటి, ఆ రీజన్ వెనుకున్న వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది కూడా చెప్తా. 100% చెప్తా. అంటే ఎందుకు అంత డొల్లగా బిహేవ్ చేస్తారు ఒక్కోసారి హోస్టులు, ఒక్కోసారి ఫైర్ అవుతారు. ఫైర్ అవ్వాలని కానీ ఎందుకు ఫైర్ అవ్వరు, ఈరోజు డొల్ల ఎక్కడా ఫైర్ ఎక్కడ అనేది కూడా మాట్లాడదాం. ఫ్రైడే ఫుటేజ్ చూపించారు. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే ఫుటేజ్ ఏమీ లేదు. ఓన్లీ ఆ కంట్రీ డిలైట్ మిల్క్ చూపించి మన తలలు తిని మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ పెడదామని ఫిక్స్ అయిపోయి మరి ఎంత టఫెస్ట్ క్వశ్చన్లో అదే టాస్క్ బాగా వచ్చింది లాస్ట్ సీజన్లో, 6th సీజన్లో. నవ్వుకొని చచ్చిపోయిన మామూలు యాక్టింగ్ మేము చేయకూడదు. అక్కడ ఆ క్వశ్చన్స్ అడుగుతుంటేనే మా అందరికి నవ్వు వస్తూ ఉంటుంది. కానీ ప్రమోషనల్ టాస్క్ కాబట్టి ప్రొఫెషనల్గా బిహేవ్ చేయలేదు, నవ్వుకోకుండా ఉంటాం. ఏమన్నా మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ పెట్టారు సార్. అది చూడండి, ఓన్లీ ప్రమోషనల్ టాస్క్ మాత్రమే ఫ్రైడేలో వేస్తే బాగోదని మిగతా ఏదో యాడ్ చేసి వేసేసారు. అంత ఇంపార్టెంట్ కాదు. ఏం జరిగిందంటే ఫ్రైడే దొంగతనం చేశారంట.
విష్ణు దొంగతనం చేసింది. యాక్చువల్గా ఏం జరిగిందో క్లియర్గా చెప్పేస్తా. నాగమణికంట దొంగతనం చేస్తుంటే విష్ణు కూడా సపోర్ట్ చేసింది. విష్ణు కూడా దొంగతనం చేస్తే విష్ణుని వచ్చి అడిగారు, ఇచ్చేసింది ఆవిడని అడిగిన వస్తువులు. ఆవిడ లేవు అని మదర్ ప్రామిస్ లేవు, ఆ మదర్ ప్రామిస్ కదా, అంతకుముందు నేను మదర్ ప్రామిస్ నా కాళ్ళు లేవని చెప్పామని ఈసారి నేను గట్టిగా ఫైట్ చేసింది. అమ్మ నా కాళ్ళు లేదన్నట్టు ఫైట్ చేసి ఇవ్వాల. కానీ నాగమణికంటకే కూడా దొంగతనం చేశాడు కదా. నాగమణికంట తన వస్తువులు తను ఇచ్చేసరికి విష్ణు వచ్చి అంత తీసుకొని మళ్ళీ ఇచ్చేవాడు ఎందుకు దొంగతనం చేయడం, గట్టిగా నిలబడతాను అనుకొని నేను కూడా దొంగతనం చేసి వాళ్ళకి చేయలేదని అబద్ధం చెప్పాను, ఎందుకు నువ్వు అనవసరంగా నన్ను ఎదలం చేస్తావు అన్నట్టుగా కొంచెం గట్టిగా మాట్లాడింది. అతను సారీ రా అనేసి అనగానే ఉన్నదంతా కక్కేశాను, నాలో ఏం లేదు. ఒక్కటి మాత్రం నిజం, యాజ్ ఆఫ్ నౌ విష్ణుప్రియది మాత్రం తను ఎలా అయితే ఉండాలి అనుకుంటుందో అలాగే ప్యూర్గా ఉంటుంది తప్ప ఓవర్ డ్రామాటిక్గా అయితే అస్సలు అనిపించలేదు. అదే తింగర్ బుచ్చిలాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. వెరీ జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి సెకండ్లో కూడా. అనిపించింది మాట్లాడుతుంది, ఫేక్ అని అనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం విష్ణుప్రియ. అనగానే సరే సారీ అనగానే నేను ఏదో కక్కేసాను ఏమనుకోబాకని ఇద్దరు అనుకుంటారు, అయిపోయింది. తర్వాత అబ్బాయి నాగమణికంట గురించి చెప్తున్నాను అనమాట యష్మి దగ్గర. యష్మి నాగమణికంట చెప్తున్నాను యష్మి గురించి. యష్మి స్పోర్టివ్గా తీసుకోదు, ఈవిడేమో ఈ విష్ణు ఏమో ల్యాక్ చేస్తూ ఉంటుంది, డ్రాక్ చేస్తుంది విషయాలని, గేమ్ ఈజ్ గేమ్ కదా, ఇది తీసుకొని దొంగతనం చేస్తే ఏమైంది, ఎంత మామూలు అనేసి నాగమణికంట చెప్తున్నాడు అబ్బాయి. తర్వాత ప్రమోషనల్ టాస్క్ వచ్చింది. ఇది మామూలు ఫన్ కాదు, ప్రమోషనల్ టాస్క్, స్పాన్సర్డ్ టాస్క్ కంటెంట్ డిలైట్ మిల్క్ గురించి. మామూలు క్వశ్చన్స్ కాదు, నైస్ క్వశ్చన్స్ అనేసి అనిపించింది అనమాట. అప్పుడు ఆ క్వశ్చన్స్, ఆ బర్రెపాలు గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. బిగ్ బాస్ కాదు బర్రె బాస్ అనిపించింది నాకు. అన్ని బర్రెపాలు ఏమన్నా క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, క్వశ్చన్స్ ఓకే, ఆన్సర్ మాత్రం యమా ఉంటుంది. ఆన్సర్లు ABCD ఇస్తే ఏం ఆన్సర్ కనుక్కోవాలంటే ఏమి లే, ఆ కంపెనీ పాలకి పాజిటివ్ ఏది ఉంటే అదే ఆన్సర్. క్వశ్చన్ అలా ఉంటుంది, ఫన్నీ క్వశ్చన్స్. ఆ తర్వాత అది అయిపోయింది. ఆ ఫన్నీ క్వశ్చన్స్ 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి అనుకుంటే చిరంజీవి గారిని కూడా మిక్స్ చేసి 10-15 క్వశ్చన్లు అడిగి కంపు లేపారు. చూస్తుంటేనే విరక్తి వచ్చింది ఆ ప్రమోషనల్ టాస్క్ చూస్తుంటే. తర్వాత నాకు సారు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, బిగ్ బాస్ 8 6 బిలియన్ వ్యూస్ వచ్చాయి. అది నిజంగా అబద్ధం చెప్పలేదు, నిజంగానే వచ్చాయి. ఈవెన్ బిగ్ బాస్ టీం అందరికీ స్వీట్స్ కూడా పంచారంట, మనకు తెలిసిన అప్డేట్. నేను అడిగా 6కి కూడా పంచారట అంటే 6కి దాని మొహం సైడ్ కూడా చూడలేదు, స్వీట్లు కూడా రాలేదు మాకు అన్నారు. సో 8 7కి వచ్చిందంట, 8కి వచ్చాయి, స్వీట్లు కూడా పంచుకున్నారంట వాళ్ళు. సో అన్ని రికార్డ్స్, అన్ని లాంగ్వేజ్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయంట. ఎంత గట్టిగా బ్రేక్ అయ్యాము. తర్వాత నాకు సార్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్లో హాయ్ అనగానే సప్పబడిపోయినాను నేను. ఆ చేతిలో గన్ను, ఆయన మొహంలో స్మైలు మ్యాచే గల. ఏంది సార్ ఇది, గన్ అన్నారు, ఫైర్ అన్నారు, కాలస్తా అన్నారు, ఇక్కడ మీరు మీ చేతిలో గన్నుకి మీ స్మైల్కి అవతల రియాక్షన్ కూడా హ్యాపీగా కామెడీగా నవ్వుకుంటుండేసరికి పోయింది, మొత్తం సన్క నాకిపోయింది అనుకున్నాను నేను. అంటే ఆ ఫైర్ స్టార్టింగ్లోనే లేదు, అప్పుడే ఎక్స్పెక్ట్ చేసింది నేను. మనం ప్రోమోలో ఉంది అని చెప్పిన, నేను ప్రోమో రివ్యూలో చెప్పిన బిల్డప్లు అక్కడ ఏం లేవు, అది క్లియర్ అయిపోయింది యాజ్ ఆఫ్ నౌ. నేను చెప్పే ప్రతి స్టేట్మెంట్ ఇక్కడతో అయిపోయింది నా ఒపీనియన్ ఇదే అనుకోవద్దు దయచేసి. స్టెప్ బై స్టెప్ నా ఒపీనియన్ క్లియర్గా చెప్తూ ఉంటాను. అందుకని ఇక్కడ చెప్పగానే నేను దీని మీద స్టిక్ అయినట్టు కాదు, కొన్ని అట్లా చెప్తా ఉంటా. ఇక్కడ అట్ అయిపోయింది అనమాట. తర్వాత నాకు సార్ ఎంట్రీ ఇగానే ఆదిత్య ఏంటి భయపడుతున్నారు అది అంటే, సార్ అది ఎందుకు గన్ను కూడా చూసాను, గన్ను తప్పు చేసిన వాళ్ళు కదా భయపడాలి ఆదిత్య అంటే, సార్ అది నువ్వు ఏం తప్పు చేసావు ఆదిత్య అంటే, సార్ అది అనేసి తప్పులు చెప్పాడు కొన్ని, బాగా అనిపించింది. ఆదిత్య ఒకసారి ఫన్నీగా అనిపిస్తుంది. ఏమన్నా అంటే, సార్ ఫిజికల్ టాస్క్లో నేను కొంచెం నేను అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఫిజికల్ టాస్క్లో నేను బాగా చేయగలుగుతాను సార్, కానీ 9 గాను ఒప్పించడంలో ఇంకొంచెం గట్టిగా ట్రై చేసి ఉండాల్సింది, చెప్పాల్సింది ఆవిడకి, అది నేను ఫెయిల్ అయ్యాను సార్. ఇంకా అంటే, సార్ ఇంకా ఉన్నాయి కానీ సార్ అది వాళ్ళు నామినేషన్లో నా మీదే వాడతారు సార్, అది వద్దు సార్ అనగాని కూర్చోవయ్యా, ఇంకా అయిపోయింది. తర్వాత నాకు సారు 3 చీఫ్లు లేనమ్మా, లేచి ఈసారి బోర్డుని చూసినా మీ క్లాన్ మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి, మీరే అసెస్ చేసి వాళ్ళు గ్రీనా రెడ్డా పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది మీరు అసెస్మెంట్ చేసి చెప్పాలి ఈసారి, ఓకేనా. యష్మి నువ్వే స్టార్ట్ చేయమ్మా, నీకే మూడింది ఈరోజు అనేసి యష్మిని స్టార్ట్ చేయమంటే, రీజన్ కూడా చెప్పాలంటే యష్మి ఓ మై గాడ్ ఇక్కడంతా క్యూట్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండింది ఆవిడ. ఎందుకంటే మనకు పాజిటివ్ కదా, మనమంతా మనోళ్ళే కదా, ఇదంతా మనకు నెగిటివ్ ఏముంటుందని. దట్టు మనం ఇచ్చిన కంటెంట్ మామూలు కంటెంటా, డాన్సులు గీన్సులు చప్పట్లు తాట తీసి వదిలేసాం కదా, అందరి వస్తువులు దొంగతనం చేసాం, అంటే సంబంధం లేకుండా దొంగతనం చేసాం. మనకేమో లప్పలు ఉంది అక్కడ ఫుడ్, అయినా దొంగతనం చేయాలి బికాస్ ఆఫ్ జస్ట్ ఫర్ కంటెంట్. అన్నీ చేస్తే మనల్ని నెగిటివ్ ఏముంది, ఓ మై గాడ్ అనేసి ఫీల్ అయ్యి వెంటనే నాకు సార్ వెళ్ళగానే వచ్చింది. నాకు సార్ సేఫ్ ఆడి అందరినీ గ్రీన్లో అట్లా పెట్టొద్దు యష్మి,
నీకు ముందు చాలా ఉంది ఈరోజు, జాగ్రత్త పడు. ఇది ఎలా ఇచ్చిందంటే ఆవిడకి మంచి హింట్ ఇచ్చినట్టే అనిపించింది నాకు. అలా చెప్తే కొంచెం జాగ్రత్త పడి రెడ్ ఇస్తే జనాలలో అట్లీస్ట్ బెటర్ ఏమో అని అనుకుంటారేమో అన్నట్టు ఇది ఆవిడకి కొంచెం హింట్ ఇచ్చినట్టు స్టార్టింగే. ఆవిడ ఓకే సార్ అర్థమైంది సార్, అర్థమయ్యి మామూలు ఇన్వాల్వ్మెంట్ కదా అది, అసలు నవ్వుతో నా భవిష్యత్ ఇన్వాల్వ్మెంట్. ఆయన ఒక్కటి క్లూ ఇచ్చి కీ తిప్పి వదిలేయగానే ఆ బండి హైదరాబాద్ దాకా ఆగేటట్లేదు, అంత మైండ్లో మెచ్యూరిటీ ఉంది. కసక్కని ఎక్కించుకొని ఓకే సార్ నేను చూసుకుంటాను అనేసి స్టార్ట్ చేసి రీజన్స్ కూడా చెప్పాలంటే సార్ చెప్తానని ఫస్ట్ అబ్బాయి సార్ గ్రీన్ చాలా బాగా ఆడాడు సార్, అది ఒప్పుకోవాల్సిందే, గ్రీన్ ఇచ్చేసింది తప్పలేదు. నాకు సార్ అబ్బాయి టాస్క్స్ బాగా ఆడాడు నువ్వు అన్నావు. విష్ణు ఏమంటుందో చూద్దాం. విష్ణు నువ్వేమంటావు? అది ఏం లేదు సార్, ఆ అన్న కొంచెం బయాస్డ్నెస్ అనిపించింది సార్, అది దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది విష్ణు. బయాస్డ్నెస్ అనేది ఎక్స్ప్లెనేషన్లో ఫెయిల్ అయిపోయింది, కరెక్ట్గా చెప్పలేకపోయింది. మరి వాళ్ళ క్లాన్ కోసమే కదా సపోర్ట్ చేస్తారు, అదేముంది అట్లా బయాస్డ్ ఏముంది దాంట్లో అనగానే విష్ణు సార్ నన్ను తోశాడు ఇన్వాలంటరీ అనే సార్, ఇక్కడ కూడా ఇన్వాలంటరీ ఆవిడే వాడినప్పుడు ఇంక బయాస్డ్ ఏముంది. నాకు సార్ కూడా అదే అన్నారు, ఇన్వాలంటరీ తోశాడు సార్ అంటే ఇంక సేమ్ అదే అన్నారు. దాంట్లో బయాస్డ్ ఏముందమ్మా, ఇన్వాలంటరీ అని నువ్వే అంటున్నావు కదా, చూపిస్తా చూడండి, శేఖర్ లాగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వద్దు, చూడండి డైరెక్ట్ చూసి ఒక జడ్జిమెంట్కి రాండి అన్నట్టు చెప్పరు. ఇక్కడ నాకు సార్ హోస్టింగ్ నాకు ఈరోజు బాగా నచ్చింది ఏంటంటే, ఇంతకుముందు సీజన్స్లో కూడా టూ గుడ్ హోస్టింగ్ చేసినప్పుడు కూడా ఉండే మాటలు ఈరోజు కొన్ని కనపడ్డాయి. అంటే లింక్ చేసి మాట్లాడడం, వేరే వాళ్ళ కాన్వర్జేషన్లో వేరే వాళ్ళ బాగా వైరల్ అయిన ఆ పదాలు ఏవైతే ఉంటారో లాస్ట్ వీక్లో ఆ పదాలు మిక్స్ చేసి వాడడం, అలాంటి భలే వాడాడు. ఇప్పుడు కూడా చూడండి శేఖర్ లాగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కానీ చూద్దాం వీడియోని, అలాంటి మాటలు బాగా వాడారు, వైజ్గా చాలా బాగా అనిపించింది కొన్ని మాటలు. ఆ తర్వాత అది ఇంకా చూసాడనమాట, చూసి తోసాడమ్మ అంటే సార్ తోయలేదు సార్, తోయలేదు అనేసి క్లియర్ అయిపోయింది. తర్వాత నాగమణికంట నాకు సార్ ఏం చేశారు, నిఖిల్ని అడిగాడు అనమాట. నిఖిల్ అవును సార్ కన్ఫ్యూజన్లో ఉండింది, ఏంద్రా ఇది కన్ఫ్యూజన్లో ఉండిదా, ఈ సార్కి నాగమణికంటకి ఈరోజు ఈ సార్కి నాగమణికంటకి కన్ఫ్యూజన్ అయిపోయి అన్నిటికీ నాగని రాసుకున్నాను. ఏ నాగు ఎవరో కూడా తెలియ, ఇట్లా నాగని ఒక అతను అనుకున్నాను. సరే సంచాలకుగా ఎందుకు ఇది చూద్దామా ఓకేనా అనేసని, ఏం నిఖిల్ నువ్వు చెప్పు, సంచాలకుగా ఆ టాస్క్లో పప్పులా బిహేవ్ చేసావే అనేసి ప్రేరణని అడిగిన. ప్రేరణని సంచాలకుగా ఆ టాస్క్లో పప్పులా బిహేవ్ చేసావని అడిగి నిఖిల్తో ఇవి కూడా నాకు నచ్చినాయి. నిఖిల్ ఏమంటావంటే సార్ అవును సార్ కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే నాకు సార్ ఏమంటాడు, ఈ పప్పు పదం ఏం కదమ్మా వాడింది నిఖిలే, ఇది ఎందుకు గుర్తు చేయడానికి ఆ పదం తీసుకొచ్చింది, అది గుర్తు చేసి తర్వాత అనిపించుకోవడానికి అనమాట. హౌస్ మేట్స్లో డిస్కషన్ అన్నాడు, పప్పు అని అన్నాడు ఇతను నిఖిల్ అని అనుకోవడం కోసం ఊరికే అలా ఎక్కించా వదిలేడు అనమాట. కొంతమంది మందిలో చిచ్చు అట్లా చిన్న చిచ్చులు అయితే పెట్టాడు ఈరోజు, అవన్నీ చెప్దాం. తర్వాత సరికి వీడియో ప్లీజ్ అనేసి వీడియో ప్లే చేశారు. విష్ణు చూసి సార్ అది చూసామమ్మా ఇన్వాలంటరీగానే తగిలింది, దాంట్లో ఏం లేదమ్మా అంటే అవును సార్ అనేసి వదిలేశారు. ఇంక దాంట్లో ఏం డిస్కషన్ లేదు, అది పెద్ద విషయమే కాల. తర్వాత సార్ అదే సార్ ఈ మధ్య నా బ్రెయిన్కి నత్తి వచ్చేసింది సార్. బ్రెయిన్కి నత్తా ఏం మాట్లాడతాం మనం అంటే అవును సార్ నాకు బ్రెయిన్కి నత్తి ఉంది సార్ అనేసి ఏదో మాట్లాడి ఫన్నీగా ట్రై చేసింది. తర్వాత సరికి అయితే బ్రెయిన్కి నత్తి అంటావు కానీ ఆ పుణ్యస్త్రీ అనేవి మాత్రం తప్పక్కన వచ్చేస్తాయి అమ్మ టక్కున, అదేందని అడిగా. ఇవి స్పాంటేనియస్గా మాట్లాడిన మాటలు టూ గుడ్ అనగానే అవి వస్తాయి సార్ కొన్ని వస్తాయి సార్ అనేసి అనింది. తర్వాత యష్మి నెక్స్ట్ రెండో పర్సన్ పృథ్వీరాజ్ 100% ఇచ్చేసాడు సార్, సూపర్ ఆడాడు సార్, తోపు సార్ అన్ని టాస్క్లో, మా టీంలో స్ట్రాంగ్ సార్, సూపర్ ఏమిలే. ఈవిడ మైనస్ నెగిటివ్ గ్రీను రెడ్ ఏ బేసిస్ మీద ఇచ్చిందంటే క్లియర్గా చెప్పేస్తానండి. గ్రీన్ ఇచ్చిందంటే ఆవిడ ఏ చెప్తే అది క్విక్ మనకుండా ఎన్నోళ్ళు గ్రీను, రెడ్ ఎవరికి ఇచ్చిందంటే ఆవిడ ఏది చెప్తే అది క్యూక్కి మనకుండా ఒక్కొక్కసారైనా కొంచెం అటు ఇటు ఆవిడ మాట ఏంటి అనేది అనేటట్టుగా బిహేవ్ చేస్తే రెడ్ అలాగే ఇచ్చింది. పృథ్వీ ఏం మాట్లాడు, ఆవిడ ఏదంటే అది కాబట్టి గ్రీను. ఆవిడ ఇన్ని తప్పులు చేసినా, ఎవడిది తన్నినా, ఎవడు బాల్స్ తన్నినా, అసలు రూల్సే ఫాలో అవ్వకపోయినా గ్రీన్ ఇగానే. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి, హోస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు వాంటెడ్గా కొంతమందిని తగ్గించకుండా అలాగే ఉంచుతారు. ఈరోజు పృథ్వీరాజుని కూడా ఎందుకు తగ్గించలేదు పెద్దగా ఏమనలేదు, కానీ ఏదో ఆ ఎఫ్వాడి ఆడవాడినో కూడా జనాలకి ఆడ తెలీదు. అది తెలియకపోయినా దాన్ని ఎందుకు ఊరికే ఆ పదం చెప్పారు తెలుసా, దానివల్ల జనాల్లో నేను నెగిటివ్ అయ్యాను అబ్బా అనేసి అతను వాయిస్ తగ్గించుకోవాల్సిన అవసరం లేని పాయింట్, చిన్న పాయింట్. కాబట్టి పృథ్వీ
నువ్వు ఆ టాస్క్లో నువ్వు గివప్ ఇచ్చావు కదా, టాస్క్లన్నీ ఆడేదంటే సార్ అది అడవిలాగా అంతా ఉండింది సార్, అందుకని గివప్ అట్లా హ్యాపీ నవ్వుకుంటూనే హ్యాపీగా చెప్తున్నాడు, ఆయన కూడా నవ్వుకుంటూనే ఉన్నాడు సార్ కూడా. అలా జరిగిపోయింది. అదే ఆ వ్యాక్స్ టాస్క్లో అట్లా అంటే నేను హ్యాపీగా నవ్వుతాను ఆన్సర్ చెప్పాడు. ఆ తర్వాత నీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు పృథ్వీ మా నాన్న నుంచి ఆవేశము టెంపరు వచ్చిందన్నావు, మనం చెప్పాడులే ఈ బొమ్మల ఇదే వాళ్ళ నాన్నగారి ఫోటో వచ్చిందన్నావు కదా, అది చెప్పడం సింపులే కానీ ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్, ఓకేనా? మీరు రిపీట్ చేయొద్దు అనేసి అట్టట్టు ఇచ్చారు వార్నింగ్. ఎందుకు ఇచ్చారంటే అసలు నువ్వు గేమే సరిగా ఆడట్లా, నీ గేమ్ అసలు గేమేనా అవేం అనలా. అవంటే అతను ఆ సీరియస్నెస్ మిస్ అయితే, హానెస్ట్గా చెప్తున్నాను, కొంతమందిని ఓవర్ కంట్రోల్ చేసి గట్టిగా ఒకే ఎపిసోడ్లో తిట్టామనుకోండి, వాళ్ళందరూ సప్పడిపోతే అసలు చూడలేం మనం. ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా అట్లాంటి వ్యక్తే, అతను ఇంకొంచెం గట్టిగా తిడితే హ్యాపీగా సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోతే ఆ ఫైర్ రాదు కదా మనకి. వాళ్ళు తప్పులు చేస్తూ ఉండాలా, ఫైర్ చేస్తుండాలా, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి ఏదంటే బ్రేక్ చేస్తా గందరగోళంగా ఉంటేనే మనం జడ్జి చేస్తాం, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ సైలెంట్ కూడా కుదరదు, అంత గట్టిగా అనకూడదని. అసలు అనకుండా ఉంటే పాపం రా పృథ్వీ సీరియల్ ఆర్టిస్టులకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నాకు సారు బిగ్ బాస్ టీమ్ అనుకుంటారని లైట్గా వదిలేస్తారనమాట. అందుకని ఆ ఎఫ్ వర్డ్లు యాడ్ నుంచి తెచ్చి వాడారనమాట. అంతమించి ఏమీలే, అతన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు ఇలాగే రెచ్చిపో, ఓకే చిన్నోడా అనేసి. ఆ తర్వాత సరికి యష్మి థర్డ్ ప్రేరణను తీసుకొని, సార్ గేము ఛాన్స్ ఏం రాలేదు సార్, మరి ఎందుకమ్మా రెడ్ ఇచ్చామంటే అసలు అంటే అమ్మాయి సంచాలకుగా సరిగ్గా కన్ఫ్యూజ్ అయిపోయింది సార్, వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సార్, దాన్ని చెప్పడం కూడా చూడండి ఎంత బాగా చెప్తావు సార్, గేమ్ ఛాన్స్ రాలేదు సార్ కానీ సంచాలకుగా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది సార్, మా క్లాన్కి అది కొంచెం డిస్టర్బ్ అయింది సార్. వాళ్ళ క్లాన్కి డిస్టర్బ్ అయింది, క్లియర్గా చెప్తా ఉంది ఆవిడ, మాకు సపోర్ట్ చేయలేదనే లైవ్లో చెప్పింది, ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా చెప్పింది. నాకు సార్ మీ టీం వల్లే కదమ్మా కన్ఫ్యూజన్ అయిందంటే అందరూ అవును సార్ అవును సార్ అవును సార్ అని సీత విష్ణు అందరూ నవ్వుకుంటున్నారనమాట. అంతే వాళ్ళ టీం వల్లే సగం అయింది. ఆ పృథ్వీ, ఆ యష్మి, ఆ సోనియా వీళ్ళందరూ ఆవిడ బుర్ర తినేసరికి, ఎందుకంటే మన సంచాలకు కదా మన మాట ఏంటది, మనం మధ్య మధ్యలో అరుస్తూ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా వీళ్ళు నా సాయంత్రం కూడుకో పెడతారనేసి కూడా పెడతట్లేరని భయం వేసి ఏమైనా ఒప్పుకుంటుందనే అనుకున్నారేమో, అరుస్తానే ఉండదు నా టాస్క్ జరిగేటప్పుడు, సాక్స్ టాస్క్ మీ వల్లే కదా అనేసి నాకు సార్ అన్నాడు. అందరూ కరెక్ట్ సార్ అన్నారు. తర్వాత నాకు సార్ ఆ అమ్మాయి ఎంత అరిచినా ఎవడు పట్టించుకోకపోతే ఏందమ్మా, అవును సార్ నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్ అంటే, నువ్వు సీరియస్గా మన గేమ్ ఆడితే అందరూ పట్టించుకుంటారమ్మా, ఆవిడేమో క్యూట్గా ఫన్నీగా ముద్దుగా మాట్లాడితే ఆడ పట్టించుకుంటారు ప్రేరణ. అమ్మో అది ప్రేరణ ఏ మాటగా మాట. నేను బిగ్ బాస్ 8 సీజన్స్లో ఒక ఓటీటీ సహా అంత ఓవర్ క్యూట్గా ఏ కంటెస్టెంట్ నాకు అనిపిలా, అంత ఓవర్ క్యూట్ అమ్మాయి, సూపర్ క్యూట్ అంతే. తర్వాత సరికి అయిపోయింది. నాకు సార్ యష్మి సంచాలక విషయం తెచ్చే కదా, నాగమణికంటే అది సీత విషయంలో నువ్వు కరెక్ట్గా చేసావని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే, అప్పుడు యష్మి సార్ ఆ టాస్క్లో నాకు ఐటమ్స్ కూడా కరెక్ట్గా తెలియదు సార్, అప్పటికి నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేశాను సార్, అంటే ఇంత కష్టపడ్డాను సార్ అని చెప్పడం స్టార్ట్ చేసింది ఆవిడ. మరి 250 గ్రామ్స్ విషయంలో నువ్వు కరెక్ట్ చేసావని నువ్వు అనుకుంటున్నావా, డెసిషన్ రైటేనా? యష్మి సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిందయ్యా, మామూలు ప్రదర్శన కాదు, వెంటనే ఎక్స్ప్రెషన్ మారుస్తుంది, వెంటనే నవ్వుద్ది, అంత ఒబీడియంట్ అయిపోద్ది, ఇంత మళ్ళీ వెంటనే నాగమణికంట దగ్గర మాత్రం ర్యాష్ అవ్వడానికి ట్రై చేస్తుంది సార్, ఒబీడియంట్ మామూలు చూపిలా. సార్ ఆ పాయింట్లో ఇద్దరు బాగా ఆడుతున్నారు సార్, అది ఇద్దరికీ అవసరం కదా అనేసి నేను అట్లా ఆ పాయింట్ ఎవరికి ఇవ్వలేదు సార్ అని ఇక్కడ ఒక మాట చెప్పింది, మళ్ళీ ఇంకో మాట చెప్పింది, లాస్ట్లో ఇంకో మాట చెప్పింది, అన్నీ కలిపి నాకు సార్ ఎంఐఏ కరెక్ట్ అన్నట్టుగా నాగమణికంట నువ్వు రిపీట్ చేయొద్దని చెప్పడం మళ్ళీ. అది అసలు వింత. ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తం మీద నాకు నచ్చని నాకు సార్ హోస్టింగ్లో దారుణమైన పాయింట్ అదే. ఇంత తప్పు చేసి ఇంత వర్స్ట్ బిహేవియర్ చూపించిన యష్మిది తప్పేం కాదు, నాగమణికంటకి వార్నింగ్ ఇచ్చినట్టుగా పోయారు చూసారా, అది నాయన నేను ఊహించలేకపోయినా ఏంది స్వామి ఇదని. ఏం జరిగింది చూడండి సార్, ఆ పాయింట్లో ఇద్దరికి ఇవ్వాలని లేదు సార్, పాపం ఇద్దరికి అవసరంగా సార్ అనింది. ఆ తర్వాత నాకు సార్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పాలి కదమ్మా అయినా కూడా. యష్మి సార్ ఇక్కడ కేర్లెస్గా మాట్లాడుతుంది అనమాట, నేను అది రాసుకోన్నా, రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పాలి కదంటే సార్ అలా కాదు సార్ రెక్లెస్గా మాట్లాడుతున్నది, అంటే భయం లేదు అప్పుడు, ఎందుకంటే ఆ వీడియోలు వేస్తారని ఏం గెస్ చేయలే, క్యూట్గా మాట్లాడితే పోద్దులేదే అనేసి సొందులో కలిసిపోద్దులే అనేసి అనుకుంటుండేది అనమాట ఈ టైంకి. అప్పుడు యష్మి ఏమంటుందంటే సార్ కేర్లెస్గా మాట్లాడుతుంది. తర్వాత వెంటనే యష్మి గురించి తీసుకొచ్చి సార్ సంచాలకుగా డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోలేదు సార్, అమ్మాయి ప్రేరణ అయితే సంచాలకుగా స్ట్రాంగ్గా తీసుకోలేదు సార్, అందుకనే ఆ అమ్మాయి పేరు పెట్టాను సార్ అంటే, మరి ఆ అమ్మాయి డెసిషన్ సరిగ్గా తీసుకోలేదు అన్నావు, డ్యాన్స్ చేసావు మళ్ళీ ఇట్టా
మామూలు డ్యాన్స్గా షేక్ లాగా షేక్ లాగా డ్యాన్స్ చేసావు కదమ్మా ఏమమ్మా అంటే చప్పట్ల గురించి అడగల నాకు సార్. అది ఐ హట్ చప్పట్ల గురించి కూడా అడిగి 4 చప్పట్లు కొట్టుంటే భలే ఉండు. ఎందుకమ్మా డ్యాన్స్ సార్ అది ఊరికే సార్ కంటెంట్ కోసం వేసాను అంటే సాంగ్ బెటర్ కాబట్టి వేసాను సార్, అంతకుమించి డెసిషన్ రైట్ అని కాదు సార్ అని చెప్పిన తర్వాత నాకు సార్ మనీ నువ్వు చెప్పు దాంట్లో ఏంటి అనుకుంటాం అంటే సార్ అది 250 grams అండి, దగ్గరికి ఎవరు తెచ్చుకోలేరు సార్, అది రోబోట్లు కూడా తేలేరు సార్, అది ఇదని 3 రోజుల నుంచి అదే చెప్తున్నాను అందరికీ. అదే చెప్పాడు అది ఎలా తెస్తారు సార్ అని. యష్మి సార్ గట్టిగా అడుగుతున్నాను సార్, అడగలేదు సార్, కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. అడగలేదు సార్, అడిగుంటుంటే నేను అది కన్సిడర్ చేసేవాడిని సార్, అడగలేదు సార్, నాకు అక్కడే క్లారిటీ వచ్చేవాడు సార్ అడుగుంటే. అడగలేదు వీళ్ళు. మణికంఠ సార్ ఇస్తా అడిగాను సార్ ఆ అమ్మాయిని అక్కడ అడిగాను, నేను దగ్గరలో ఉన్నదాన్నే నువ్వు కన్సిడర్ చేస్తావని అడిగాను సార్. అంటే సీత సార్ నాకైతే గుర్తులేదు సార్, అది ఒప్పుకోలేదో లేకుంటే నేను వినలేదో నాకు తెలియదు సార్, నాకు ఎక్కడో విన్నట్టే ఉంది కానీ నాకు క్లారిటీ అయితే మిస్ అవుతుంది సార్, అది 250 grams ఎవరు అడిగారు ఏంటి అనేది ఆవిడ కూడా ఒప్పుకోలే. తర్వాత యష్మి సార్ నా మైండ్కి అయితే అది రిజిస్టర్ కాలేదు సార్, అవ్వలేదు సార్ నాకు సార్. మరి సంచాలకుగా నువ్వు రిజిస్టర్ కాలేనంతగా అబ్జర్వ్ చేయలేనంతగా ఏం చేస్తున్నావు అమ్మా, వినాలి కదా ఇవన్నీ. ఇంకో మాట వీడియో చూపిస్తాం లేని తర్వాత ఇది సూపర్ ట్విస్ట్, దీనికోసం వెయిట్ చేయాలన్నట్టుగా దాన్ని అక్కడ తాపారు. మళ్ళీ చూద్దాంలేని వెయిట్ చేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతూ యష్మి నెక్స్ట్ ఇవ్వమ్మా అంటే సార్ సోనియాని పిలవగానే సార్ ఇండివిజువల్గా గేమ్ అయితే నేను చూడలేదు సార్, యాక్చువల్గా క్లాన్లో బాగా హ్యాండిల్ చేస్తుంది, స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, అవి అయితే ఓకే సార్, నేను సాటిస్ఫై అయినాను సార్. నాకు సార్ మా కింద కూడా పడింది కదమ్మా ఆవిడ పాపము, ఇలా ముగ్గుడు అని చూపిపోయాడు, ఇంకా ఆపాడు బాగోదులని. కానీ అంటే సార్ అది కానీ 100% ఇచ్చినట్టు నాకేం అనిపించలేదు సార్, గేమ్లో చూడలేదు సార్. అది నాకైతే ఆప్షన్ ఉంటే కొంచెం అటు ఇటుగా మిడిల్లో పెట్టేవాడిని సార్, కానీ ఆప్షన్ లేదు కాబట్టి రెడ్లో పెట్టాల్సి వచ్చింది సార్, అంతే సార్. సోనియా అని అడిగారు, సోనియా ఏంటమ్మని అంటే సార్ నేనైతే కరెక్ట్గానే ఉన్నాను సార్, గేమ్ అయితే బాగానే ఆడాను సార్, నా పరంగా అయితే నేను కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాను సార్, నాకు అలా ఏం అనిపించట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఏమేం చేసావు చెప్పమ్మంటే సార్ చీఫ్ చెప్పిందని చికెన్ కూడా దొంగతనం చేశాను సార్, అది సూపర్ టాస్క్, ఎక్సలెంట్ టాస్క్ అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత సార్ హంగర్ మ్యాటర్లో నేను కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాను సార్, అది నేను ఒప్పుకుంటాను సార్. ఆడిన టాస్క్స్ ఇంకేమన్నా చెప్పమనంటే సార్ నో షేరింగ్ అంటే నేను దానికి స్టిక్ అని ఉన్నాను సార్, ఎవరికి షేర్ చేయలేదు సార్. సంచాలకుగా కూడా బాగా చేశాను సార్, అది నిజంగా బాగా చేశారు ఆవిడ. ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా నిజంగానే బాగా చేసింది, దాంట్లో అదేం లేదు, కామెడీకి చెప్తున్నాను కానీ గుడ్ ఇవన్నీ చెప్పింది. కానీ టాస్క్లకి ఆవిడకి ఆపర్చునిటీ వచ్చింది, స్విమ్మింగ్ పూల్ది ఒకటే, అది కూడా మనోడు చిన్నోడు వచ్చి ఆవిడకి అడ్డం నిలబడేసరికి ఆవిడ తట్టుకొని పడ్డారు తప్పించి ఆవిడ తప్పేం లేదు, దాంట్లో తప్పబడాల్సిన అవసరం లేదు, మిగతా ఛాన్స్ ఏం రాలేదు. టాస్కుల పరంగా ఈవిడ చెప్పిన వాటి పరంగా సోనియాని ఏమి మనం తప్పబడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ వచ్చిన అవకాశాలు అంత మాత్రమే, దాంట్లో కూడా కింద పడకుండా ఉంటే అందరికంటే ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి, వాళ్ళకంటే ఒక 4-5 సెకండ్ల ముందే దూకుండేది, దెర్ ఈజ్ నో డౌట్. ఇది ఖచ్చితంగా బ్యాడ్ లెక్క, దాన్ని కన్సిడర్ చేయాల్సిందే. సో మిగతావన్నీ ఆవిడ చెప్పింది కరెక్టే. తర్వాత సరికి నాకు సరే ఏమన్నానంటే సోనియా మీరు గమనించాలా డెప్త్గా ఇక్కడ, సోనియా 90 మార్క్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి 40 వస్తే ఎవరికైనా అట్లానే ఉంటుంది కదా, అది యష్మి ఫీలింగ్ అది కాదు. ఈవిడ్ని మేము ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో 90, అలాంటిది 40 తెచ్చుకున్నామో కొంచెం రెచ్చిపో అనేసి ఇంత సీరియస్ ఇంత నెగిటివ్గా మాట్లాడినప్పటికి కూడా కొన్ని పాజిటివ్గా వదిలితే ఆవిడికి క్యాలిక్యులేషన్స్ వెళ్ళాలి కదా, బ్రెయిన్లో క్యాలిక్యులేషన్స్ ఫామ్ అవ్వాలంటే మరీ దారుణంగా తిట్టు వదిలేస్తే ఇంత దారుణంగా తిట్టారంటే ఎత్తిపోయింది బయట అనేసి అనుకుంటారు. కొన్ని పొగిడి కొన్ని తిట్టి ఇంకేదో చేస్తే ఆవిడ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయని నేను చెప్తా, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి ఎలా ఉండబోతుంది అనేది నాకేసు, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. అలా లైట్గా అన్నారు. ఆ తర్వాత పెద్దోడు చిన్నోడు అంటూ ఒక మూల కూర్చుంటే ఆటలో నువ్వు లేని ఫీలింగే ఉంటుందమ్మా, నువ్వు సరిగా ఆడని ఫీలింగ్ వస్తుంది పెద్దోడు చిన్నోడు అంటుంటే. ఈ పెద్దోడు చిన్నోడు అంటుంటే నాకు సీజన్ 7 గుర్తొచ్చింది. పెద్దోడు చిన్నోడు అనేది అది సీజన్ 7లో ఉండేది పెద్దోడు చిన్నోడు. శివాజీ గారు పెద్దోడు ఇప్పుడు యావరికి చిన్నోడు పల్లవ ప్రశాంతను పెట్టుకొని ఉండి వాళ్ళిద్దరు నడిపించింది, అది పెద్దోడు చిన్నోడిది. ఇది పెద్దోడు చిన్నోడులా లేదమ్మా సోనియా, పెద్దోడు చిన్నోడు మాట వరుసకే కానీ ఇక్కడ విషయం డొల్ల, దాన్ని కంపేర్ చేయాలి. నాకు వెంటనే అది వెలిగింది అనమాట, పెద్దోడు చిన్నోడు అది కదా పెద్దోడు చిన్నోడు అంటే, ఇది పెద్దోడు చిన్నది కామెడీ పీస్ ఎవరు ఇది అంతా అనిపించింది. తర్వాత సరికి సోనియా ఇంకో మాట అన్నా నాకు సార్, అమ్మా నువ్వు ఇక్కడ సోనియాకి అరాచకమైన మాటలు మాట్లాడారు, సూపర్ సూటబుల్ మాటలు బాగా కన్విన్సింగ్గా మాట్లాడారు నాకు సార్, ప్రతి ఒక్కటి దానికి దీనికి లింక్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. ఏమన్నా అంటే సోనియా
నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావు కదమ్మా, అంటే ఏమనుకుంటారు బయట చూసేవాళ్ళు, దాంతోపాటుగా రిలేషన్షిప్స్ గురించి ఏమనుకుంటుంటారు, అన్నీ థింక్ చేస్తున్నావు కదా. అది కరెక్టే అమ్మా, నువ్వు థింక్ చేసిన దాంట్లో తప్పులేదు, కరెక్ట్గానే థింక్ చేస్తున్నావు. ఈ వీడియో చూడు మరి అనేసి ఈ వీడియో ప్లే చేసి వెంటనే సోనియా ఫ్యామిలీ గురించి, నీకు చూసేవాళ్ళు లేరేమో, మాకు చూసేవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అందుకనే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అలా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు చూసే వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకొని వచ్చిన పాయింట్ ప్లే చేశారు. ప్లే చేయగానే సోనియా కొంచెం ఎక్స్ప్రెషన్ స్మైల్ నుంచి మారి నాకు సార్ ఏంటి సోనియా ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు అంటావు రైటా, చెప్పు విష్ణు సంగతి తెలీదా నీకు అనగానే కామ్ ఉండింది సోనియా. సార్ అది నేను ఎక్స్పెక్ట్ చేయాలనుకోలేదు సార్ అంటే, కీప్ క్వైట్. నేను ఇందాకే చెప్పాను, కీప్ క్వైట్లో 100 బూతులు ఎత్తుకోవచ్చు, అంత ఉంది దాంట్లో డెప్త్ వ్యవహారం. కీప్ క్వైట్ అనగానే ఇంకో మాట నాకు సార్, విష్ణు నువ్వు ఎవరో చెప్పలేదా మీ ఫాదర్ మదర్ గురించి ఏమైంది ఏంటి నేను చెప్పలేదంటే, సార్ ఫస్ట్లో వచ్చినప్పుడు చెప్పాను సార్ అనగా నాకు భలే బాధ అనిపించింది. అది చెప్పినా కూడా సోనియా నోట్లో నుంచి అంత దారుణమైన వర్స్ట్ కోతలు వచ్చాయంటే ఏం మెంటాలిటీ అది అని నాకు సారు ముఖాన్నే గట్టి పెట్టారు, మామూలుగా కూడా కాదు. అమ్మ నువ్వేమో నీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారంటున్నావు, రిలేషన్స్ గురించి ఎలా అర్థం చేసుకుంటారా అనుకుంటున్నావు, అడల్ట్ కంటెంట్ అంటున్నావు, కానీ నువ్వు చేసే పని ఏంటమ్మా అవతల వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడితే మీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారా? అయితే సోనియాకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇక ఎంతలా మట్టి బుర్రకైనా అర్థమవుతాయి బయట ఏం జరుగుతుంది అనేటట్టుగా ఇచ్చారు. అది ఇంక 100% ఇవ్వకుండా ఒక 60% ఇచ్చి 40% మాత్రం ఆవిడ ఓవర్ థింక్ చేసుకొని దాన్ని మళ్ళీ పాజిటివ్గా తీసుకోవాలి అనే గ్యాప్ ఇచ్చారు ఆవిడకి. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకుని ఆవిడ రెచ్చిపోతే ఎట్లా ఉంటుందనే గ్యాప్ ఇచ్చారు తప్పించి 100% అయితే ఇవ్వాల. అదేం చేశారు ఇంకా తర్వాత భలే చెప్పారు, అంటే తెలిసి కూడా అన్నావా అన్నట్టుగా అనగానే సోనియా ఆ విషయం తెలిసాక కూడా అలా ఎలా అనగలిగావమ్మా చెప్పు, నాకు తెలియదు సార్ అనలేదు. మళ్ళీ వెంటనే ఆవిడ తెలుసు అంతే, వెంటనే ఏమన్నా తెలుసా సార్ ఇంటెన్షనల్గా చేయాలి అన్న బాధ పెట్టాలి అన్నట్టుగా నేను ఏం అనలేదు సార్, అట్లేం లేదు సార్ ఇంటెన్షనల్గానే అన్నారు. ఎందుకంటే సోనియా వెరీ టాకటివ్ పర్సన్, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్, ఆవిడ ఆచితూచే మాట్లాడతారు 99%. మనం చూసిన ఫుటేజ్ని బట్టి, మనం చూసిన ఆర్గ్యుమెంట్స్ని బట్టి తట్టు ఆవిడ గుర్తు లేకుండా ఏముండవు, ఆవిడ చెప్పింది గుర్తుండే సింక్ అయ్యేటట్టే మాట్లాడారు. ఇప్పుడు మనకు అంత ఈజీగా సింక్ అయింది, నీకు ఇంటి వాళ్ళు లేకపోవచ్చు అంటే నీకు లేరు, నాకున్నారు, ఆవిడకి లేరు అనేది ఆవిడకి తెలుసు కాబట్టి అట్లానే మాట్లాడి ఉంటారు అనేసి నా ఉద్దేశం. చాలా వరస్ట్ స్వామి నిజంగా. నాకు సార్ అన్ఇంటెన్షనల్లీ అంత హట్టింగ్ అమ్మ, అన్ఇంటెన్షనల్గా అయినా కూడా అంత హట్టింగ్గా మాట్లాడతావు నువ్వు. నీకు ఇంట్లో పెద్దోడు చిన్నోడు కావాలి కానీ తనకి ఇంట్లో ఎవరు లేరనే డైలాగులు మాట్లాడతావు, కరెక్టా అట్ట మాట్లాడవు? సోనియా మాటలు అదుపులో పెట్టుకో సోనియా, చాలా అవసరం మాటలు అదుపులో పెట్టుకోవడం. నీ గురించి బయట ఏమనుకుంటారో అనేది నువ్వు థింక్ చేస్తున్నావు కానీ నీ గురించి కానీ అవతల వాళ్ళ గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు నీకు ఎట్లా ఇస్తారు? నువ్వైతే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడే మాటలకు బయట వాళ్ళు ఏమనుకోరా? ఇంకా కొన్ని వీడియోస్ చూపించట్లా సోనియా, వద్దు, ఎందుకంటే ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తే నువ్వు ఇంకా నెగిటివ్ అవుతావు, అది మాకు ఇష్టం లేదు అని వాళ్ళ మనసులో మాటలు అనమాట. చూపించాలనుకోవట్లేదు. వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు నువ్వు, తప్పు. నీ మంచి కోసం చెప్తున్నా సోనియా, ఇది బాగా చెప్పారు, నీ మంచి కోసం చెప్తున్నా సోనియా. ఒక రోజు కాదు, ఒక్క సెకండ్ చాలు సోనియా ఆడియన్స్ దృష్టిలో నువ్వు కింద పడిపోవడానికి. ఈ డైలాగ్తో కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేలా చెప్పారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒక్క రోజు కాదు ఒక్క సెకండ్ చాలు, నువ్వు అనుకున్నట్టు నువ్వేమనుకున్నట్టు అది జరగదు, ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతావు, డౌన్ అయిపోతావు ఆడియన్స్ దృష్టిలో, నువ్వు దయచేసి నోరు జారడం మానేసేయని చెప్పారు. సోనియా ఐ అండర్స్టాండ్ సార్, ఐ అండర్స్టాండ్, సారీ సార్. ఇక్కడ ఐ అండర్స్టాండ్ అన్న వరకు ఓకే, సారీ సార్ అన్న వరకు ఓకే. విష్ణు సారీ, ఆ నోరుకి ఆవిడికి సారీ చెప్పాలని ఎందుకు అనిపించలా? ఇంతమంది ముందు ఆవిడ ఎంత బాధపడి ఉంటుందని అర్థం చేసుకుని నాకు సారీ ఎందుకని విష్ణు సారీ అని చెబితే నీ పెద్దతనం యాడిగిపోద్ది, రేపు ఎపిసోడ్ తర్వాత చెప్పద్దేమో మేబీ, ఇప్పుడు చెప్పలేదు అనేది నా ప్రగాఢ కోపం. ఎందుకంటే ఆవిడ నిన్న నైట్ కూడా విష్ణు చెప్పింది సారీ సోనియాకి, సారీ సోనియా నువ్వైనా హట్ చేసిండుంటే ఒకవేళని, హట్ చేయకపోయినా హట్ చేసింది అన్నవాడు కూడా కళ్ళ ముందు అందరి ముందు సారీ చెప్పలేకపోయింది. మేబీ ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా ఎమోషనల్గా బాధపడుతూ ఏడుస్తూ చెప్పుద్దేమో, చెప్పితే వెరీ గుడ్, అట్లీస్ట్ అది చెప్పలేదు. అది నాకు అస్సలు నచ్చలేదు చెప్పకపోవడం, చాలా దరిద్రం అనిపించింది. అంటే నీ తప్పులు ఉన్నాయని క్లియర్గా అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా నువ్వు సారీ చెప్పలేకపోతే ఎట్లా? తర్వాత ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, ఇక్కడ సోనియాది మొత్తం ఆట తీరు గ్రాఫ్ మొత్తం మారిపోద్ది, వేరే రకంగా థింక్ చేస్తాను తమ్ముళ్ళలో పెట్టింది ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే
ఫస్ట్ వీక్ బేబక్కని ఆవిడ టార్గెట్ చేశారు, ఆవిడ కుక్కర్ విషయం ఎత్తారు, మాట్లాడారు గట్టిగా, బేబక్క అవుట్ ఆఫ్ ది హౌస్. సెకండ్ వీక్ ఆవిడ ఎక్కువ టార్గెట్ చేసింది శేఖర్ భాష. లాస్ట్ 2 days నుంచి శేఖర్ భాషతో గొడవ వేసుకుంది. శేఖర్ భాషని పృథ్వీరాజు కొంచెం పాజిటివ్గా చెప్తే ఆయన ఏజ్కి మనకి అంత ఏం లేదబ్బా, ఆయన ఏజ్తో మనకెక్కడ పోటీ అనేసి అన్నది. ఇంత అనింది, ఏందాక కూడా నెగిటివ్ ఆయనకే ఇచ్చింది బ్లాక్, ఆయన కూడా బ్లాక్ ఆవిడకే ఇచ్చారు. ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత శేఖర్ భాష ఈరోజు వెళ్ళిపోతున్నాడు. ఇంత జరిగితే శేఖర్ భాష కూడా వెళ్ళిపోయాడు, బేబక్ కూడా వెళ్ళిపోయింది. నాకు సంబంధించిన నాతో ఉన్న చిన్నోడు సేవ్ అయ్యాడు, నాతో ఉన్న పెద్దోడు సేవ్ అయ్యాడు. అసలు ఇవన్నీ జరుగుతుంటే నాకు ఏడో తేడా కొడుతుందేనా, అందరూ సేవ్ అయ్యారు, నన్నేమో ఓవర్ నెగిటివ్గా అనలేదు, ఓన్లీ విషయంలో ఒక్క పాయింట్ మీద అన్నారు. అదేమన్నా నేను నోరు జారాను కాబట్టి సరిపోయింది, మిగతా అన్నిటి పాయింట్లు బాగానే మాట్లాడాను కదా, ఇంక దాంట్లో ఏముంది. ఖచ్చితంగా ప్రతిసారి ఏ సీజన్లో అయినా జరిగేది ఏంటి, తప్పు లేకపోయినా విన్నర్ను ఒక్కొక్కసారి క్వశ్చన్ చేస్తారు, విన్నర్ మెటీరియల్ని. అలా నన్నేమన్నా క్వశ్చన్ చేశారేమో, నేను అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని ఆవిడ రెచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సంథింగ్ నన్ను ఇంటెన్షనల్గా లేపడానికి ఏదో చిన్న చిన్న తప్పులు చూపించాలని అనుకుంటుందేమో అని అనుకుంటున్నా. తెలియకుండా ఆవిడ ఇంకా హైపర్ అవుతుందేమో. అంటే వీళ్ళందరూ నేను అనుకున్న వాళ్ళే పోతున్నారు కాబట్టి, నా చుట్టూ ఉండే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుద్దేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా అసలు ఆపలేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఆవిడ వైజ్గా బిహేవ్ చేస్తారా లేదా ఇంకా కొంచెం, అంటే ఈ హార్ష్నెస్ తగ్గించేసి మాటల్లో ఓవర్ యాక్షన్, ఓవర్ మాటలు వదలకుండా ఎంత హార్ష్గా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడితే అంత బాగుంటుంది సీజన్ కూడా. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ యష్మి నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష గారికి ఇచ్చి, సార్ ఈ వీక్ అంతా కొంచెం డల్గా ఉన్నారు సార్, అది తెలుసు సార్, అది పర్సనల్గా కొంచెం విషయం అని. పర్సనల్గా విషయం ఉన్నప్పుడు డల్ కదండి, దాని నుంచి ఎత్తరం ఎందుకు. ఇంకా ఆ తర్వాత సరికి ఫస్ట్ వీక్లో ఇది సెకండ్ వీక్లో కనిపించలేదు సార్, ఫస్ట్ వీక్లో ఉన్నంత యాక్టివిటీస్ సెకండ్ వీక్లో కనిపించలేదు సార్, అది అందుకని ఇస్తున్నాను సార్. దాంతోపాటుగా ఆయన రెడ్లో పెట్టాను సార్. నాకు సార్ ఆయన జోక్స్ వేస్తే ఏమో మీరేమో అట్లా వద్దు అనేసి అదేదో చేస్తారు, అంటే నామినేషన్ చేస్తారు అన్నట్టు సెన్స్లో అన్నారులే. నాకు సార్ శేఖర్ ఏంటి హోమ్సిక్కా సార్, జస్ట్ సేఫా అంటే ఎట్లా అనేది శేఖర్లో నచ్చింది అదే స్వామి. ఇప్పటికీ ప్రెగ్నెన్సీ అని కానీ, వైఫ్ అని కానీ, డెలివరీ అని కానీ ఆ పదాలు వాడట్లే, ఇండైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. పాపం హౌస్ మేట్స్ అట్లా మాట్లాడమని అన్నట్టున్నారు, ఎవరు ఎత్తట్లా, వేరే టెన్షన్ అది అట్లా మాట్లాడుతున్నారు. కానీ డైరెక్ట్గా డెలివరీ అనే పాయింట్లోకి ఎవరు రావట్లా. దానికి సార్ ఇవాళ డేట్ సార్ అని ప్రేరణ అనగానే, భాష సార్ పొద్దున్న నుంచి నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ అని అతను టెన్షన్ కనపడుతుంది ఫేస్లో, భాష గారి ఫేస్లో. తర్వాత నాకు సార్, భాష యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ, గూస్ బంప్స్ అంటే ఆ మూమెంట్లో అందరికీ ఆనందం, ఫేస్లో ఒక స్మైల్, గూస్ బంప్స్ భలే వచ్చి ఉంటుంది అందరూ చూసే ప్రేక్షకులందరికీ. హౌస్ మేట్స్ కూడా సడన్ రియాక్షన్ దూకేసి వచ్చి అందరూ ఆవిడ చేత వచ్చి స్వీట్ పెట్టడం, అదే చక్కెర పెట్టడం భలే అనిపించింది ఆ మూమెంట్స్ మాత్రం. భాష అయితే లవ్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేసి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత యష్మి సార్ ఇంకా విజ్ఞాన ప్రదర్శన మామూలు కూడా సార్, నా ఫోటో కూడా రెడ్లో పెట్టుకుంటున్నాను సార్, ఎందుకంటే రెడ్లో పెట్టుకోవాలి అనేది ఆవిడకి ఎప్పుడు అర్థమైందంటే ఏదో తేడా కొడుతుంది, ఇక క్లాస్ బిగ్గా తట్టున్నారు, నైస్గా మనం రెడ్లో పెట్టేసుకుని ఎస్కేప్ అయిపోదాం అనేసి ఏదో ట్రై చేసింది. రెడ్లో పెట్టి సార్ అట ఫస్ట్ వీక్లో కంపేర్ చేస్తే నేను కూడా పెద్దగా ఏమి డెసిషన్లు కూడా స్ట్రాంగ్గా తీసుకోలేకపోయాను సార్. స్ట్రాంగ్గా డెసిషన్లు తీసుకోలేకపోయిందా, ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కదా. ప్రతి డెసిషన్ ఓవర్ స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంది, అదే పెంట అయింది. ఆవిడ డెసిషన్ తీసుకోకుండా ఉన్నదే లేదు, అన్నింటిలో గట్టిగా స్ట్రాంగ్గా తీసుకున్నది. ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే అంట ఫస్ట్ వీక్లో దారుణమే, ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఇంకా దారుణమే. ఫస్ట్ వీకే కొంచెం బెటర్ అంతేలే, ఆవిడ చెప్పింది కూడా అదేలే. అదే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను సార్ స్ట్రాంగ్గా అని చెప్పింది. ఇంకా స్ట్రాంగ్గా డెసిషన్లు తీసుకుంటే ఇంక మనం బతకబలేదు చూసే ప్రేక్షకులు. ఆవిడ ఇంకా స్ట్రాంగ్గా తీసుకోలేదని ఫీల్ అవుతుందంట. నాకు సార్ ఏమనంటే, నీ విజ్ఞాన ప్రదర్శనలు నాకొద్దు, నా కాడ పని చేయవు, ఎక్స్ట్రాలు చేయకుండా అన్నట్టుగా ఇవన్నీ చెప్పకుండా ఏం చెప్పండి, బొమ్మ ఎక్కడ పెట్టాలో, ఏం సత్కారాలు చేయాలో మాకు తెలుసు, మేము డిసైడ్ చేస్తాం, నువ్వు వెళ్ళి ఇంక చాలు అండి అనగానే తీసేసి వెళ్ళిపోయింది. తర్వాత నాకు సార్ మిగతా 2 క్లయింట్స్లో ఒక్కరి పేరు చెప్పాలో, నువ్వు ఎవరు బెస్ట్ అనేది ఈ వీక్ మొత్తం మీద అనేసి అడిగారు యష్మిని. అడిగితే సార్ నబీల్ సార్ అని చెప్పింది, వెరీ గుడ్ అనిపించింది, బాగా చెప్పింది కూడా రీజన్ కూడా. తర్వాత అదే యష్మికి అటు ఏంటి క్లారిటీ, ఆ సీన్ అర్థమైపోయి కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి ఆ బొమ్మ పెట్టడానికి ట్రై చేసింది. హోస్ట్ మాత్రం మామూలుగా ఇలా. నెక్స్ట్ నైనిక వాళ్ళ క్లాన్ మెంబర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. నబీల్కి గ్రీన్ ఇచ్చి నాకు సార్కి చెప్పింది అనమాట, సార్
ఈ క్లాన్ని సపోర్ట్ చేయలేదు అంటే బాగా ఆడాడు సార్, సూపర్ సార్, అది ఇది అనేది చెప్పిన తర్వాత నాకు సార్ మరి మీ క్లాన్ మెంబర్స్కి ఇతను సపోర్ట్ చేయకుండా నిఖిల్కి సపోర్ట్ చేశారు, అతను కూడా అదే బాధపడ్డాడంటే అవును సార్ ఒకసారి ఫీల్ అయ్యాను సార్. ఇక్కడ నబీల్ కొంచెం స్ట్రాంగ్గా చెప్పుకుంటుంటే బాగుంటుంది, కొంచెం ఇబ్బంది పడ్డాడు, దొరికిపోయాను, ఇది బాగోదే ఇక్కడ అట్లా మాట్లాడతా అన్నట్టుగా. అవును సార్ ఒకసారి ఫీల్ అయ్యాను సార్ అంటే లేదు సార్ నేను అతనికి టైం ఇద్దామనేసి ఆగాను సార్, అంత మించి ఏం లేదు సార్, తర్వాత వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పుడే కదా గేమ్ ఉందని. యాక్చువల్గా టైం తీసుకోవడం కదా, అప్పుడే వెళ్ళి మాట్లాడి ఉండాల్సిందే, అతను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అది రీజన్ చెప్తుంటే విష్ణు మీ క్లాన్లో గీ రాగి జావాలో కలిపి ఎందుకు ఇచ్చామంటే సార్ వాళ్ళకి శక్తి వస్తుందని ఏదో కలిపాను సార్, తప్పు సార్ అది, ఇంకా అది మళ్ళీ చేయలేదు సార్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అనేసి అవన్నీ డిస్కస్ చేశారు. తర్వాత నాకు సార్ ఆ జాలి దయ అట్లాంటివి ఏం వద్దు విష్ణు, ఓకేనా, వదిలేసి. తర్వాత విష్ణు గురించి చెప్పింది నైనిక, సార్ మస్కులిన్ సార్, అది అమ్మాయి సూపర్ సార్, అమ్మాయి బాగా ఆడుతుంది సార్, చాలా బాగా అనిపించింది, అబ్బాయిలతో కూడా పోరాడింది, అది ఇదని గ్రీన్ ఇచ్చిన తర్వాత నాకు సార్ కూడా టూ గుడ్ అప్రిషియేషన్, మామూలు చేయాలి. మస్కులిన్ బాడీ నీతో పోటీ పడడం కరెక్ట్గా నువ్వు ఆడితే ఎవరి వల్లే కాదు, ఇదన్నీ తమాషా చెప్పట్లేదమ్మా, నిజంగా చెప్తున్నానంటే విష్ణుప్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ నైనిక జాలిదయ కూడా వద్దని కూడా చెప్పాడు. నైనిక ఆదిత్య గారికి ఇచ్చింది, రెడ్ ఇచ్చింది, రెడ్డే ఇవ్వాలా, డబుల్ రెడ్ ఇచ్చిన ఓకే ఆయనకి. తర్వాత సార్ ఆయన మినిట్ టాస్క్లో కూడా దానిని లాస్ట్లో ఫింగర్ పెట్టి ఏదో చేసేటప్పుడు అది షేక్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఆయన ఇరిటేషన్తో చేశాడు అనిపించింది సార్. ఆయన అంటే పేషెన్స్ లెవెల్స్ లేవు, ఇరిటేషన్ తెచ్చుకొని అది అనవసరంగా చేశాడు, ఆ టాస్క్ ఓడిపోవడం జరిగింది సార్ ఆయన వల్ల అన్నట్టు చెప్పింది. దాంతోపాటుగా ఇది పెద్ద స్ట్రాంగ్ కాదులే పాపం, ఆ టాస్క్లో ఎవరైనా ఓడిపోతారు, కానీ సార్ ఎవరు స్ట్రాంగు అనే ఐడియా నాకు లేదు సార్. ఒక్కొక్కరి స్ట్రెంత్ ఏంటని చెప్తా ఉన్నారు. ఆయనకేమో రగ్బీ వచ్చు గిగ్బీ వచ్చు అనేసి పక్కన వాళ్ళతో చెప్తున్నాను, నాకు చెప్పుకున్నట్టు నేను ఆయనే పంపించినాను సార్. ఆయన స్ట్రాంగ్ పాయింట్ చెప్పింది టూ గుడ్, ఆయన చేసింది కూడా అదే, డైరెక్ట్గా చెప్పడం, ఊరందరికీ చెప్పుకొని వస్తాడు, ఊరందరూ పోయి అలా చెప్తారు డైరెక్ట్గా, వాళ్ళు ఫీల్ అయిపోతారు, దానికి లవ్ యూ సూపర్ లవ్ యూరా అనేసి అనేస్తాడు, అంతే, ఇంకేం లే ఆయన అన్నిటికీ. తర్వాత సరికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ఎందుకు ఆదిత్య, నువ్వు ఏదైనా ఉంటే క్లాన్కి మన చీఫ్గా చెప్పంటే సార్, అంటే ఏజ్ నాది 20 years డిఫరెన్స్ ఉంది సార్, అంటే చెప్పడానికి అన్నీ అవ్వట్లేదని, ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడే చెప్పాలి, నీ పెద్దరికం అప్పుడే కదా బయటపడేదని పర్ఫెక్ట్ పాయింట్ చెప్పారు నాకు సార్. తర్వాత సీతాకి అప్పుడు వెంటనే ఆయన తెలిసిందే కదా, సారీ చీఫ్, థ్యాంక్ యూ, సారీ మై చీఫ్ అని సారీ కూడా చెప్పాడు. నెక్స్ట్ సీతాకి గ్రీను సార్ ఫ్లాప్ ఉన్నప్పుడు చాలా ప్రెజర్ తీసుకునింది సార్, లాస్ట్ వీక్ ఫ్లాప్ అన్న తర్వాత సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సార్, అంతే, యు ఆర్ మై ఆడపులి అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు, అప్పుడు సోనియా కూడా క్లాప్స్ కొట్టింది, అది నేను గమనించిన. తర్వాత తప్పల సోనియా నాకు సార్ తిట్టి ఉండకుండా ఉండుంటే ఈ క్లాప్స్ వచ్చినాయి కదా సోనియా నుంచి, 100% చెప్తున్నా. తర్వాత సరికి నాకు సార్ బ్రిలియంట్ సీత సార్, కిరాక్ ఇప్పుడు ఇస్తారంటే కిరాక్ సీత ఇస్తాననేసి బొమ్మ కూడా గిఫ్ట్గా ఇచ్చారు, సూపర్, ఆ మాత్రం అప్రిషియేషన్ ఇస్తేనే ఆవిడ ఇంకా స్ట్రాంగ్గా రెచ్చిపోయి బాగా ఆడతారనేసి గట్టి నమ్మకం, ఆవిడకి ఇవ్వాల్సిన అప్రిషియేషన్ ఇచ్చారు, సూపర్. తర్వాత సరికి నాకు అనిపించింది, ఒరే నాయన ఆల్రెడీ ఒక పుల్లు ఉంది, పుల్లు మీద పుల్లు తీసుకొస్తున్నారు రేంద్ర అయిన, ఇంకొక ఆడపుల్లు వచ్చింది, అందరూ ట్యాగులు బలి ఇచ్చుకుంటారు స్వామి. తర్వాత సరికి నాకు సార్ అలా మనీ ఇంతకుముందు మనుషుల మధ్య ఏమి లేవు సార్, నేను మనుషుల మధ్య పెద్ద తిరగలేదు సార్ అనేసి అంటే, ఇంతకుముందు మనుషుల మధ్య ఏమి లేవా ఏంది అట్లా మాట్లాడుతున్నా అంటే, సార్ అట్లా కాదు సార్, నేను మనుషుల మధ్య అంటే నా ఉద్దేశంలో ఇలా అని ఏదో చెప్పుకుంటూ పోతే మళ్ళీ మాట్లాడదాం వదిలేసి అనేసి చెప్పాడు, ఇంకెందుకు లాగ్ అయిపోతుందని. తర్వాత సరికి నాకు సార్ అవతల క్లాన్లో నీకు బెస్ట్ అని ఎవరు అనిపించారు నైనిక చెప్పంటే మణికంఠ అని చెప్పింది, చాలా బాగా వర్డ్స్ ఫ్రేమింగ్ కూడా చేసింది. ఏమందంటే సార్ అన్ని టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు సార్, దాంతోపాటుగా తను ఒక మ్యాన్లా థింక్ చేస్తున్నాడు సార్, హీఈస్ ప్రూవింగ్ అస్ ఆల్ రాంగ్, మనల్ని అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో మేము అనుకున్న దానికి ఇప్పుడు చేసే దానికి చాలా తేడా ఉంది, ఏ కనుక్కుంటే మేక్ అయ్యాడన్న సెన్స్లో చెప్పిందనమాట. నాగమణి థ్యాంక్ యూ సో మచ్ అనేసి స్మైల్ చేస్తే, ఆహా నవ్వుతున్నాడా నాగమణి కంట నవ్వుతున్నావు అంటే, అదేం లేదు సార్ ఈ మధ్య నవ్వుతున్నాడు సార్ అంటుంటే, మళ్ళీ నైనిక సార్ ప్రొఫెషనల్ థీఫ్ సార్, మామూలుగా థీఫ్ చేయట్లేదు సార్. అప్పుడు నవీల్ వచ్చి సార్ ఏమన్నాడు తెలుసు సార్, చీఫ్ కోసం థీఫ్ అయ్యానని చెప్పాడు సార్ మొన్న అనేసరికి అందరూ నవ్వుకున్నారు. అంటే నబీల్ సడన్గా ఆ మాట మాట్లాడేసరికి చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత సరికి నెక్స్ట్ నాకు సార్ ఏమన్నాడంటే, యష్మి వీడియో చూద్దామా 250 grams నీకు టైం ఆరంభమైంది సార్, చూపించండి సార్. నాకు సార్ యష్మి అడగగానే ఏమన్నా తెలుసు, యష్మి ఓపెన్గా సార్ వీడియో ప్లే చేశారు, వీడియో ప్లే చేస్తే వీడియోలో క్లియర్గా ఉంది, సీత అడుగుద్ది సార్, అంటే ఇప్పుడు దగ్గరగా ఉంటే కేజీ అన్న ఒక కేజీకి దగ్గరగా ఉంది ఏదైతే ఉందో అదే ఆన్సర్ రైట్ అని తీసుకుంటావు కదంటే అవునని 2 సార్లు ఆడతాయి. సో దొరికిపోగానే నాకు సార్ యష్మి ఇప్పుడు చెప్పు, యష్మి అనగానే వెంటనే స్టార్ట్ సార్ ఓపెన్గా చెప్తాను సార్,
ఏడవడం స్టార్ట్ చేసి సార్ అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సార్, ఇక్కడ ఇద్దరే ఉన్నారు సార్, ఆ ఫుడ్ విషయంలో నేను ఫస్ట్ నుంచి వాళ్ళే గెలవాలనేసి అనుకుంటున్నాను సార్, తప్పు రేటు కూడా నాకు తెలియదు సార్ అనేసి ఓవర్ స్ట్రాటజికల్ ప్లాన్ చేసింది. ఈ నాగ్ సార్ కూడా ఆవిడని కవర్ చేస్తూ అది ఆవిడ అక్కడ కూడా జనాలకు చెప్పింది అన్నది, అక్కడ చెప్పడమే స్ట్రాటజీ, అక్కడ చెప్పింది కూడా స్పాట్లో చెప్పిందంటే స్ట్రాటజీ కాదు, అంతా అయిపోయి ఆలోచించుకొని అమ్మ ఏదో తప్పు చేశాను రా అని అనిపించినప్పుడు స్ట్రాటజికల్గా సోనీ గారికి చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఏదో కంపు చేసింది. నేను 2 రోజుల నుంచి చెప్తున్న పాయింటే మళ్ళీ లాస్ట్కి రిపీట్ చేస్తా. ఈవిడ జాలి దయ కరుణ చూపించాలంటే ఈవిడ టాస్క్ గెలిచేటప్పుడు ఈవిడ గివప్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి ఏదైనా చేస్తే చేయాలా, అవతలోడు కష్టపడి ఆడితే వాళ్ళిద్దరు నీ కోసం పస్తులు ఉండాలా, వాళ్ళకి ఇవ్వాలా, న్యాయం చేయాలి, సంచాలకు చేయాల్సింది న్యాయం, అంతేగాని జాలి దయ కరుణ చూపించగానే అయిపోదు. నాకు సార్ కాబట్టి నిన్ను ఇంకా రెచ్చగొట్టాలనేసి ఏం మాట్లాడలేదు, కానీ ఎందుకంటే నువ్వు రెచ్చిపోతేనే కదా బాగుండదు వాళ్ళకి కూడా. కాబట్టి ఏమల్లా ఇంకా హైలైట్ చూడు, నాకు భలే కోపం వచ్చింది, ఏంటి ఇది ఇట్లా అన్నారు నాకు సార్ అని. ఇంకా ఏమంటారంటే మరి ఇందాక ఒప్పుకోవచ్చు కదమ్మా నువ్వు ఇట్లా చేసావని, ఎందుకు ఒప్పుకోదంటే సరే ఎందుకు చెప్పడం అనుకున్నాను సార్. ఎంత ఇన్ని తప్పులు చూడండి, తప్పుల మీద తప్పులు అంటే ఎక్కడికక్కడ ఫ్లిప్ చేసుకుంటూ ఈ దేనికి దగ్గర వాళ్ళని అంటే తిమ్మిని మమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేస్తూ మనం ఏదైనా చేయగలము, మన మాట అవతలోనే ఇనేలాగా మన బిహేవియర్లోనే మన యాక్టింగ్లోనే చేసి దొంగ నాటకాలు ఆడగలము అనే సెన్స్ ఉంది ఆవిడకి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్తుంది కన్వీనియంట్గా, ఎప్పటికప్పుడు దాని తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఏడుపు కోపము నవ్వు వెంటనే సెకండ్కి ఒకసారి ఫ్లిప్ అవుతే హ్యాపీగా నవ్వుతా ఏడస్తా బాధపడతా అన్నీ కళ్ళు ఇట్ట పెడతా కళ్ళు మూసి పెడతా అన్నీ చేస్తున్నారు ఆవిడ. ఆ తర్వాత ఎందుకు చెప్పడం అనుకున్నారు సార్ అంటే నాగమణికంట వచ్చి సార్ మరి ప్రశి హృదయం బాధపడి ఉంటుంది కదా అనేసి నాగమణికంట అంటారు నాకు సార్ అనగానే మళ్ళీ నవ్వుతా ఉంటాడు. యష్మి దానికి కూడా ఇంతకుముందు ఏడ్చింది, ఆ జోక్ నవ్వింది, బాగా హ్యాపీగా నవ్వుకుంటుంది. తర్వాత సార్ నా పక్కన వాళ్ళది కూడా నాకు సార్ అంటారు మణికంట నువ్వు ఇంకొక మాట నువ్వు అడగలేదు, అది ఆ పాయింట్ నువ్వు అడిగానని చెప్తావు, నువ్వేం అడగలేదు. సీత నువ్వు అడిగావు నీకు గుర్తులేదా ఏంటి, నువ్వు అడిగిన పాయింట్ కూడా నీకు గుర్తులేదమ్మా అనగానే సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో మణికంట, నువ్వు అడగంది అడిగావని ఎలాగైతే అనుకున్నావో యష్మి కూడా మీరు అడిగింది అడగలేదని అట్లా అనుకునింది అంతే కదా. సీత కూడా అట్లా కన్ఫ్యూజ్ అయింది కదా, అట్లాగే యష్మి కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది. ఇది ఏమిలే, దీంట్లో వార్నింగ్లు దీంట్లో ఆవిడ లో చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా దీంట్లో ఆ మిస్టేక్ లేదనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే రేపు నామినేషన్ వేసేటప్పుడు అట్లప్పుడు గైగైన్ లేచేది, ఆవిడని ఎక్కువ తొక్కడం వాళ్ళకి ఇష్టం లేదు అంతే. అందుకని ఇదంతా ఓవరాల్ సిచ్యువేషన్లో నీదే తప్పు నాగమణికంట అని వెళ్ళడం కామెడీ అనిపించింది నాకు. అని నాకు సరే ఏమంటుంది తెలిసే మనీ ఓకే అర్థమైందా, దీన్ని మనసులో పెట్టుకోకు ఓకేనా, ఇలా ఆలోచించొద్దు ఎక్కువ థింక్ చేయొద్దు ఓకే. ఇతనే ఎక్కువ థింక్ చేసి ఇతనే ఆలోచించి ఇతను బ్లేమ్ వేసినట్టుగా బిహేవ్ చేసి లాస్ట్లో వేసిపోయారు హైలైట్. సరే అనండి మనవాడు ఏం చేయలేక. తర్వాత సరికి నాకు సార్ నిఖిల్ మీ క్లాన్ గురించి నేను మాట్లాడతాను అనేసి మాట్లాడి మీరు ఇద్దరే ఉన్నప్పటికి కూడా పోరాడి గెలిచిన తీరు ఫెంటాస్టిక్ నిఖిల్, ఫెంటాస్టిక్. వీళ్ళిద్దరు డిజర్వ్డ్ ఎన్ని పొగడ్తలకైనా ఈ వీక్ మాత్రం. ఫస్ట్లో ఏదో డల్గా ఉన్నప్పటికీ నిఖిల్ లైన్లోకి వచ్చాడు, స్టార్ట్ చేశాడు, బాగా ఆడుతున్నాడు, చేంజ్ అయ్యాడు, ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు. తర్వాత నిఖిల్ మనీకి గ్రీన్ ఇస్తూ సార్ ఫస్ట్ డేలోనే మాకు మిస్కమ్యూనికేషన్ అయింది సార్, కానీ అప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ మామూలుగా లేదు సార్ మనోడిది. అది మధ్య మధ్యలో మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి సార్ అంటే మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడద్దు, నీ దగ్గర కానీ మూడ్ స్వింగ్స్ అనగానే నిఖిల్ సార్ ఒప్పేసుకుంటా సార్, నమస్తే సార్ ప్లీజ్ సార్ ఒప్పేసుకుంటా, వద్దు సార్ అయ్యో అయినొద్దంటే నిఖిల్ సూపర్ ఆడేమనేసి క్లాప్స్ కొట్టి ఆట తీరు బాగుంది, ఎమోషనల్గా డౌన్ అవుతున్నావు అదొక్కటే చూసుకో, లేకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అనే మాటతో 2 గుడ్ ఇన్పుట్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా సార్ ఆపోజిట్ టీంలో గ్రీన్ ఎవరైనా అడిగితే సార్ నేను సీతాకి ఇస్తాను సార్ అని సీతాకి ఇస్తారు, సీత కూడా ఫుల్ హ్యాపీ. తర్వాత నిఖిల్ ఇక్కడ ఈ టైంలో సీతాకి ఇస్తుంటే సోనియా అనేసి కొంచెం హట్టింగ్గా లుక్ వేసినట్టుగా అనిపించింది అనమాట. తర్వాత నాగమణికంట నైనిక యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్. నాకు సార్ ఈ నాగమణికంట నాకు సార్ కన్ఫ్యూజన్ స్వామి. నాకు సారు నైనిక నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, యష్మి నువ్వు కూడా చీఫ్గా ఫెయిల్ అయ్యావు, మీ ఇద్దరిని చీఫ్గా ఇక్కడి నుంచి ఇప్పుడే తొలగించేస్తున్నాను వెళ్ళిపోండి అనేసి పక్కన కూర్చోబెట్టాడు. తర్వాత నిఖిల్ నువ్వు ఒక్కడే కన్ను అవుతూ ఉంటావు, నువ్వు చీఫ్గా ఉంటావు, నువ్వు ఒక్కడే ప్రస్తుతానికి మాత్రం అనేసి చెప్పి ఇంకో మాట అంటాడు, మీ క్లాన్లో ఇంతమంది ఉన్నా కూడా ఇద్దరు దీనికి జస్టిఫికేషన్ ఎంత కామెడీకి ఇచ్చారు తెలుసా, వీళ్ళిద్దరిని తీసేయడానికి ఏమిలే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వీళ్ళకి నెగిటివ్ వచ్చింది యష్మి ఒక్కదాన్ని తీసేస్తే ఆవిడ మరీ డౌన్ అయిపోద్దేమో అని రెచ్చిపోదేమో అని నైనికాని కూడా యాడ్ చేసి తీసేశారు. తీసేస్తూ దానికి ఏదో ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఎంత తుప్పాస్ జస్టిఫికేషన్ అంటే
మీ క్లాన్లో ఇంతమంది ఉన్నా కూడా ఇద్దరున్న క్లాన్ను కూడా మీరు డబ్బు ఎక్కువ సంపాదించలేకపోయారు. వాళ్ళిద్దరు ఉన్నారు అయినా కూడా వాళ్ళకంటే ఎక్కువ మీరు సంపాదించలేకపోయారు చూసారా. కాబట్టి దిస్ ఈజ్ వై ఈ రీజన్ మీద మీ క్లాన్స్ డిజాల్వ్ చేస్తున్నాను అనేసి అన్నాడు. ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కరున్నా ఆ టాస్క్లు దాని దగ్గరటే పెట్టారు. ఒకరి టాస్క్లో వీళ్ళిద్దరు ఒకరు పోతారు, ఇద్దరు టాస్క్లు ఉంటే వీళ్ళిద్దరు పోతారు. వీళ్ళిద్దరు పోయినప్పుడు వాళ్ళు 6 మంది బాగాలేరు కదా, దానికి ఏం లాజిక్కే లేదు. వీళ్ళు ఒకరు పోయినప్పుడు అందరూ ఒక్కరే, 6 మంది ఉన్నా 10 మంది ఉన్నా యూజే లేదు. ప్రతి టాస్క్ ఇద్దరు అన్నప్పుడు అందరు ఇద్దరే పోతున్నారు. దాంట్లో ఎంతమంది ఉంటే ఏమి లాభమో, అందరు గెలిచి ఆడమన్నాడు బిగ్ బాస్. ఊరికే ఏదో ఒక రీజన్ చెప్పాలి కూడా చెప్పారు, అంతమించి ఏమి లేదు. గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం క్లాన్ తీసేశారు అంతే, దానికి రీజనే లేదు. నెక్స్ట్ వచ్చి ప్లస్ రీజనే లేదంటే నువ్వు ఇంత తుప్పాసులా బిహేవ్ చేసావమ్మా, నువ్వు క్రూయల్గా బిహేవ్ చేస్తున్నావు అని తీయలేరు. తీస్తే ఆ రీజన్స్ అన్ని చెప్తే అవి డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఏదో చెప్పాలా, వాళ్ళు డౌన్ అవ్వకూడదు. డౌన్ అయితే స్టార్టింగ్లోనే వాళ్ళు సైలెంట్గా అయితే షో ఉండదు, వాళ్ళు రెచ్చిపోతూనే ఉండాలి. వాళ్ళకి అప్పుడప్పుడు లైట్గా పొడుస్తుంటారు, ఎక్కువ పొడవకుండా. లాస్ట్లో 6వ 7వ వారం అంతా అయిపోయింది స్టఫ్ అనుకున్నప్పుడు ఎక్కువ పొడి చేసి బెలూన్ బగలు కొట్టేస్తారు, ఇంక బయటకు పొమ్మంటారు. అంతే వాళ్ళు చేసేది. ఆ తర్వాత వచ్చేసరికి యష్మి, నైనిక మీ ఇద్దరు లోపలే ఉన్నామ్మా, మిగతా వాళ్ళందరూ ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక టాస్క్ జరుగుద్ది. మీకు నెక్స్ట్ చీఫ్ కావాలి కదా, ఆ చీఫ్ ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి వైట్ కలర్ లిక్విడ్ పోయండి వాళ్ళ టెస్ట్ ట్యూబ్లో. ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి బ్లాక్ కలర్ లిక్విడ్ పోయండి. అలా ఎవరికైతే వైట్ కలర్ లిక్విడ్ ఎక్కువ వస్తుందో వాళ్ళని చీఫ్ చేస్తామనే సెన్స్లో చెప్తారు. దానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయి మణికంఠ, నువ్వు స్టార్ట్ చేయి అనేసి అంటే విష్ణుకి ఇస్తాను సార్. ఎందుకంటే సార్ తను హ్యూమానిటీ చూపించింది సార్ నా విషయంలో, ఫుడ్ విషయంలో అంటే ఆలోచించింది సార్ నా విషయంలో. కాబట్టి జనాల మీద కూడా హ్యూమానిటీ చూపిస్తుంది, ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేసి నేను నమ్ముతున్నాను అనేసి చెప్పాడు. తర్వాత ఇది నాకు ఓకే, కానీ బ్లాక్ ఏదైతే ఇచ్చాడో దానికి మనోడు చెప్పిన రీజన్స్ సూపర్ ఉన్నాయి. అది కూడా అంటే ఎలాంటి మైండ్ సెట్ అంటే నాకు అతను మాట్లాడే విధానాన్ని బట్టి ఆట అంటే ఆటే, నువ్వు పొగుడు, నువ్వు బిస్కెట్లు వేయి, ఏదైనా చెయ్యి, అవన్నీ మనోడి దగ్గర ఏం పనికిరావు, క్లియర్గా ఆట మీదే ఫోకస్ పెట్టుంటా అన్నట్టుగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా సార్, బ్లాక్ వచ్చేసరికి మన ఆదిత్య అనికిస్తాను సార్. ఎందుకంటే సార్ లిజనింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం హౌస్ హార్మోన్ ఇంకా బాగుంటుంది అనే మాట అరాచకం నేను గమనించాను. ఆదిత్య గారు చెప్పింది వేరే వాళ్ళు వినాలి, కానీ వేరే వాళ్ళు చెప్పింది ఆదిత్య గారు ఓకే అన్నట్టుగా సగం వింటారు, చాలే నాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వినరు, లిజనింగ్ స్కిల్స్ చాలా తక్కువ, ఫాస్ట్గా ఉంటాడు. అది భలే చెప్పాడు, రీజన్ సూపర్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ నబీల్ వచ్చి మణికంఠకి ఇస్తాను సార్, పాయింట్ కూర్చుని మామూలు పాయింట్ చెప్పాడు సార్, బుర్రలో అన్ని పాయింట్స్ ఉంటాయి, ఏదైనా మైండ్లో బిల్డింగ్ కట్టేస్తాడు సార్, భలే పాయింట్లు చెప్తాడు సార్ అని చెప్పాడు. నబీల్ ప్రేరణకి బ్లాక్ ఇచ్చాడు, సంచాలకుగానే చేయలేకపోయింది, ఇంకేం చేస్తారు సార్ అని బాగా చెప్పాడు నబీల్ ఈరోజు 2 పాయింట్లు. తర్వాత విష్ణు సపోర్ట్ మణికంఠకి ఇస్తూ సార్ డే బై డే ఫోకస్ అండ్ డెడికేషన్ చాలా చేంజ్ అవుతుంది సార్, గుడ్. బ్లాక్ వచ్చేసరికి ఆదిత్య గారికి ఇంకా మింగిల్ అవ్వలేదు, ఆదిత్య గారికి అందరు చెప్పిన రీజన్స్ అవే కరెక్ట్గానే చెప్పారు. ఆదిత్య గారు వచ్చి కిరాక్ సీతాకి సపోర్ట్ చేస్తానని చెప్పి బిగ్ హార్ట్ కరేజియస్ ఇలాంటి లీడర్ మాకు కావాలనేసి వాళ్ళ టీం మెంబర్ని సపోర్ట్ చేసుకునే విధానం బాగుంది. తర్వాత నాకు ఇక్కడ విష్ణుదే సీతాకి సపోర్ట్ చేస్తుంటే బాగుండేది, ఆవిడ కొంచెం అదొక రకమైన ప్లే చేశారు, నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చానన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ క్లాన్ మెంబరే మనకంటే ఎంత చేశాడో సీత కూడా అంతే గట్టిగా ఆడింది. మేబీ ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేసిందేమో, ఆడగా అమ్మాయి కాబట్టి లేడీ విన్నర్ కావాలి అనుకుంటే ఆవిడ అవ్వాలి కాబట్టి వేరే లేడీ విన్నర్ని పుష్ చేసి లేపడం ఎందుకు, సీత అని కాంపిటీషన్ పెంచుకోవడం అని అనుకున్నదేమో, అలా ఇచ్చింది. అది కాకుండా సీతాకే ఇచ్చినట్టు జెన్యూన్గా ఉండేది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ క్లాన్ మెంబరే ఆవిడ కష్టపడి ఆడింది, సూపర్ ఆడింది అని తెలుసు. మణికంఠలాగే ఆడింది కదా అమ్మాయి కూడా, వాళ్ళ క్లాన్ మెంబర్కే ఫస్ట్ సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. దట్టు మణికంఠకి ఈవిడికైనా ఇష్యూలు ఉన్నాయి, కానీ ఈవిడికి విష్ణుకి పెద్దగా ఇష్యూ లేవు, ఒకటి ఉంటే కామెడీ ఇష్యూ అది. కాబట్టి ఎలా కన్సిడర్ చేసినా అతను ఇచ్చాడు కాబట్టి ఇచ్చినట్టు, లేదా ఆవిడ కాంపిటీషన్గా పెంచుకోవడం ఎందుకు, ఆవిడకి హైప్ ఇవ్వడం అనేది చూసి ఉండాలి, స్ట్రాటజీ అయి ఉండాలి. తర్వాత సరికి సోనియా వచ్చింది, అబ్బాయికి సోనియా వచ్చి అబ్బాయికి పాజిటివ్ ఇచ్చి సపోర్ట్, అందరితో బాగుంటాడు సార్, కలిసిమెలిసి ఉంటాడు, క్లారిటీగా ఉంటుంది సార్ అనేసి చెప్పింది. నిజమే, అది మంచి రీజన్ చెప్పింది. తర్వాత బ్లాక్ వచ్చి శేఖరన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడీగా లేడు సార్ అన్న, నెక్స్ట్ వస్తాడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొంచెం, నెక్స్ట్ అయితే ఆయన సూట్ అవుతాడు, ఇప్పుడైతే సూట్ కాడు అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ సీత వచ్చి నాకు అబ్బాయి అన్నకు ఇవ్వాలని ఉంది సార్, గుడ్ సీత గుడ్ హియర్ అని రాసుకున్నాను. ఎందుకు తెలుసా, అబ్బాయికి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది, ఈవిడికి ఒకటి వచ్చింది. అబ్బాయికి ఇవ్వకుండా అసలు ఏమీ లేని పృథ్వీకో, అంటే పృథ్వీకనిగా అసలు ఏమీ లేని వాళ్ళకి ఏదైనా అటు ఇటు చెప్పి ఇచ్చేస్తున్నా కాంపిటీషన్ రారనుకోవచ్చు, కానీ అబ్బాయికే ఇచ్చింది. అబ్బాయికి ఇచ్చిన దాంట్లో నాకు ఇక్కడ ఏమనిపించింది, విష్ణుప్రియకి ఇచ్చుకుంది ఈవిడ అన్నట్టు అనిపించింది. ఈవిడ కూడా అదే ప్లాన్ అనమాట, ఈవిడ ఎందుకు రెచ్చగొట్టడం, లేడీస్ని ఎందుకు పుష్ చేసుకోవడం, కాంపిటీషన్ తెచ్చుకోవడం అనేసి వేరే వాళ్ళని ఇవ్వాలనుకున్నదేమో. దట్టు వేరే
అలా అలా ఆవిడ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు అని అనుకోవాలి. సంథింగ్ ఈవిడైతే ఒకటి కూడా పడకుండా ఉండే వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఒక నాటకాలు ఆడి అబ్బాయి ఆల్రెడీ అవుతాడేమో అని అనుకున్నా కూడా అబ్బాయి అవ్వాలన్నట్టుగా ఇచ్చినట్టు అనిపించింది నాకు. తర్వాత సరికి బ్లాక్ వచ్చేసరికి ప్రేరణకి లాస్ట్ వీక్ కూడా చెప్పాను సార్, బ్లైండ్గా యస్మిన్ ఫాలో అవుతుందని, టూ గుడ్. తర్వాత సరికి ప్రేరణ వచ్చి సపోర్ట్ వచ్చి అబ్బాయికే వాళ్ళ టీం వాళ్ళందరూ మూకుమ్ముడిగా సపోర్ట్ చేశారు. ప్రేరణ కూడా సపోర్ట్ చేసిన అబ్బాయికి అబ్బాయి అయిపోయాడు. బ్లాక్ వచ్చేసరికి ఆదిత్య గారికి కమ్యూనికేషన్ సరిగా లేదు సార్, చేయట్లేదు అన్నారు, కరెక్ట్. నెక్స్ట్ అబ్బాయి వచ్చి సోనియాకి సపోర్ట్ చేస్తాడు. చేస్తూ చెప్పిన రీజన్స్ ఏదైతే ఉన్నాయో అది తొప్పాసుకున్నది. ఏమని చెప్పాడు సార్, సార్ జడ్జిమెంట్ క్లియర్గా ఉంటుంది సార్, మోరల్స్, ఎథిక్స్, హ్యూమానిటీ అన్నీ చూస్తానని చెప్పాడు. అవేమీ ఆవిడకి లేనట్టుగా ఆవిడ మాట్లాడే మాటలు ఈ లాస్ట్ వీక్లో అర్థమైంది. మరి ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఆయనకి ఇచ్చింది కాబట్టి ఆయనకి ఏదో ఇచ్చేసరికి ఆయన కూడా రివర్స్ ఇవ్వాలని ఇచ్చినట్టే ఉంది. సేమ్ ఆయనకి ఎవరైతే ఇచ్చారో గ్రీను అదే వైటు వాళ్ళకి ఇచ్చాడు, ఆయనకి బ్లాక్ ఇచ్చింది నాగమణి కంటే అతనికి మళ్ళీ రివర్స్ ఇచ్చాడు. అంతే చేసింది అబ్బాయి. అక్కడ సేఫ్గా అనిపించింది నాకు. మీకు అనిపించింది లేదు కామెంట్ చేయండి. తర్వాత సరికి నెక్స్ట్ పృథ్వీ అబ్బాయికి సపోర్ట్ చేశాడు. అది యాజ్ యూజువల్ అతని టీం మెంబర్ కాబట్టి. బ్లాక్ వచ్చేసరికి మన ఆదిత్య గారు సపోర్ట్ చేశాడు, అతనికి కూడా బ్లాక్ ఇచ్చింది ఇతను కాబట్టి, పృథ్వీకి ఇచ్చాడు కాబట్టి ఆదిత్య గారు కూడా పృథ్వీకి ఇచ్చాడు బ్లాక్, ఆయన కూడా రివర్స్ ఇచ్చాడు. రీజన్స్ బాగానే చెప్పాడు. తర్వాత సరికి భాషా గారు వచ్చారు, సపోర్ట్ వచ్చేసరికి అబ్బాయికి చేశాడు, వాళ్ళ టీం మెంబరు మంచి పాయింట్లు కూడా చెప్పాడు. సేమ్ అందరు చెప్పినట్టు మింగిల్ అవుతాడు, స్మూత్గా ఉంటాయి ఆ పాయింట్స్ అని. బ్లాక్ వచ్చేసరికి సోనియాకి చెప్పాడు. చెబుతూ ఇంకా కొంచెం అందరితో మింగిల్ అయితే బాగుంటుంది, అది ఈవెన్ నీకు కూడా చెప్పాను పర్సనల్గా కూడా సోనియా అంటే అనింది, ఇంకా అయిపోయింది. తర్వాత సరికి నెక్స్ట్ చీఫ్ అబ్బాయి ఎక్కువ పాయింట్ వచ్చింది అబ్బాయికి. నైన్గా వచ్చేసరికి సేఫ్ అయింది. ఒక లిమిట్లెస్ ట్విస్ట్ ఉండబోతుంది రేపు, అది ఏంటో మీరు చూద్దామన్నారు. ఆ లిమిట్లెస్ ట్విస్ట్ ఇక్కడ చెప్పేయమంటారా, రేపు సపరేట్ వీడియో చేయమంటారా? చెప్పేశాను రా నందు, లెంత్ అయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ పాయింట్లో మాట్లాడుకుందాలే. నేను ఏదో ఫన్ను గిన్నె అనేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఫన్ ఏమి రాలా, నిల్ డెస్పరాండం అయింది ఈరోజు. సో అంతవరకు జరిగింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది చెప్తాను. యష్మి మామూలు నాటకాలు చేయలేదు. సోనియాకి మాత్రం ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువే ఇచ్చాడు, కానీ ఇంకొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండు, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చున్నా బాగుండన్న కూడా అనిపించింది. యష్మికి మాత్రం అస్సలు ఇవ్వలేదు, చాలా డోస్ తగ్గించాడు. ఈవెన్ ఆవిడ తప్పే లేదు, మన నాగమణి కంటే అది తప్పు అన్న ఫీలింగ్లో కలిగించేటట్టు మాట్లాడారు. ఆవిడ కొంచెం కోట మాత్రం డిఫరెంట్ కోట అన్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడని ఈ సీజన్ మామూలు పుష్ చేసేటట్లేదు, ఎందుకంటే ఆవిడ అలాగే రెచ్చిపోయేటట్టే ఉన్నారు, తగ్గేటట్టయితే నాకు అనిపించట్లా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. హోస్టింగ్ ఎలా అనిపించిందంటే యావరేజ్గా అనిపించింది, ఎందుకంటే కొన్ని పాయింట్స్ బాగున్నాయి, కొన్ని పాయింట్స్లో ఒకరు తప్పైనా ఇంకొకరు తప్పు అన్నట్టుగా అలా నెక్స్ట్ షో బాగుండడం కోసం చేసినట్టే ఉంది. దాంతోపాటు ఇంకా ఫైర్ ఎక్స్పెక్ట్ చేసాం మన అందరం కూడా. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంకా ఉండాలి కదా, ఇంతేనా అన్న ఫీలింగ్ అయితే జెన్యూన్గా అందరికి వచ్చింది, నాకు కూడా అదే వచ్చింది. ఇంతేనా అంటారా, ప్రోమో చూసి మనం ఏదో అనుకున్నాం, ప్రతి సీరియస్ విషయాన్ని కూడా నవ్వుతూ అడిగేసరికి దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. అంతే, అంతకుమించి చేయలే. నేనే డిసప్పాయింట్ అయినా, ఈ రివ్యూలో కామెడీ చేయలేకపోయినా. నెక్స్ట్ రివ్యూస్ నుంచి అరాచకం చేద్దాం. ఈ రివ్యూలో చాలా రోజుల తర్వాత సూట్ వేసుకునేసరికి సంకలెత్తలేకపోతున్నా, ఇన్ని టైట్గా ఉంది. అది దానివల్ల డ్యాన్స్ చేయలేకపోతాను, యాక్టివ్గా మాట్లాడలేకపోతాను, ఇట్లా అన్నప్పుడు గుచ్చుకుంటా ఉంది. ఇది అలవాట్లేని జీవితం అయ్యేసరికి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.